చూడండి లెజెండ్స్ 2020 కరోనా టైంలో నేను మాట్లాడుతున్న మాటలు మరి అప్పుడే చెప్తున్నాను. సేఫ్ షాప్ లో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారో కారణాలు చెప్తున్నాను. ఒక గోల్డ్ లెవెల్లో 2020లో కేవలం ఒక 250 టీం లీడ్ చేస్తున్న నేను కరోనా టైంలో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. యాక్చువల్గా టీం మొత్తం జీరో అయిపోయింది. కరోనా టైంలో టీం అంతా ఆగిపోయింది. ఆగిపోయినా సరే నేను ఆగకుండా ఎలా మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అర్థమైంది అనమాట. చూడొచ్చు ఏం మాట్లాడుతున్నా అనేది మీరు కేర్ఫుల్ గా జాగ్రత్తగా వినండి. 1 2 సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నా నెంబర్స్ కూడా చెప్పేసాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ జూమ్ యాప్లోకి మీరు వచ్చి మొత్తం క్లారిఫై చేయడం జరుగుతుంది. ఒక వీడియో కాన్ఫరెన్స్ కాల్ అనమాట జూమ్ యాప్. అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ కూడా బాగా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అదే మాదిరిగా ఈ సేఫ్ షాప్ బిజినెస్ని నాలాగే చాలామంది కూడా మొదలుపెట్టి ఉంటారు. మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా మరి సక్సెస్ అవుతున్నారంటే సక్సెస్ కావట్లా. మరి రీజన్ ఏంటి? యాక్చువల్గా మన బ్లడ్లోనే ఉంది. సో ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఉన్నప్పుడు ఈ యొక్క సామెత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తెలుగే కాబట్టి ఆంధ్రులు ఆరంభ సూర్యులు. ఆరంభంలో ఎవరైతే సేఫ్ షాప్లో కాదు వేరే వేరే బిజినెస్లు అయినా వేరే వేరే పనులైనా సో సక్సెస్ అవ్వడానికి చాలా రకాలుగా ఆలోచన చేస్తూ వస్తారు. వచ్చినాక నేను అలా చేస్తా, ఇలా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఎన్నో కోతలకు వస్తారు. రకరకాల మాటలు మాట్లాడతారు. తర్వాత అడ్రస్ ఉండరు. ఎందుకు అడ్రస్ ఉండరు అంటే కారణం ఏంటంటే ఈ సేఫ్ షాప్లో పర్టికులర్గా నేను గమనించిన విషయం ఏంటంటే సేఫ్ షాప్లో వీక్లీ 2 lakhs తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక 10,000 రూపాయలు షాపింగ్ చేసి వస్తారు. బట్ వచ్చిన తర్వాత దానికి తగ్గ ఎఫర్ట్ పెట్టరు. బయట ఉద్యోగానికి ఒక 10,000 రూపాయలు జీతం ఇచ్చే చోటకి ఆ యజమాని ఏం చెప్తా చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం వారానికి 2 లక్షలు తీసుకునే బిజినెస్లో ఇక్కడ అప్లైనర్లు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. అవి స్వీకరించడానికి వాళ్ళు అంగీకరించరు. వాళ్ళ మనసు ఒప్పుకోదు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోరంటే నేను కూడా ఫస్ట్లో ఒప్పుకునేవాడు కాదు. రీజన్ ఒకటే, బయట బిజినెస్లో అంటే బయట జాబుల్లో బాసిజం ఉండింది. ఈ బాసిజం ఉండడం వల్ల ఏమవుతుంది, చాలామందికి ప్రెస్టేషన్కి లోన్ అయిపోయి సో చాలా బాధపడి ఈ బిజినెస్లోకి వస్తారు. మళ్ళీ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా అప్లైనర్లు నువ్వు అలా చేయి, ఇలా చేయి, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పే క్రమంలో ఆటోమేటిక్గా ఏ వ్యక్తికైనా ఇప్పుడు నాకైనా ఏమనిపించింది, బయట జాబుల్లో బాసిజం ఎక్కువైపోయి అనవసరంగా అక్కడ చాలా సంవత్సరాల పాటు టైం వేస్ట్ చేసి బిజినెస్లోకి వచ్చా. మళ్ళీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటి ఇట్లా చేస్తున్నారు, ఈ బాసిజం ఏంటి, అదేంటి ఇదేంటి నేను చాలా నెగిటివ్గా ఫీల్ అయ్యా. కానీ కొంతమంది అప్లైన్కి చెప్పే విధానం తెలియక ఎదుటి వాళ్ళని డౌన్లైన్స్ని హర్ట్ చేస్తారు. సో అలా హర్ట్ చేయకుండా కొంచెం ఓపిక్గా వాళ్ళకి పేషెన్స్గా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని కొంచెం వివరంగా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సో ఆ విధంగా నా అప్లైన్స్ కూడా సో నాకు చెప్పడం జరిగింది. నేను కూడా అర్థం చేసుకున్నాను. ఫస్ట్ నేను కూడా మీలాగే తప్పుగా అనుకున్నాను, ఏంటిది బాసిజం, సో బయట ఎక్కడ బాసిజం చాలా చోట్ల ఉంది, మళ్ళీ సేఫ్ షాప్లోకి వచ్చి కూడా బాసిజం చూపిస్తున్నారు అనిపించింది. సో రియల్గా బయట బిజినెస్లో, బయట పనుల్లో, బయట ఉద్యోగాల్లో ఉండేవాడు బాస్. బట్ సేఫ్ షాప్లో ఉండేవాడు మాత్రం బాస్ కాదు, కోచ్, ఒక గైడ్, ఒక కోచ్. ఈ కోచ్ అనే వ్యక్తి నీకు బాస్ కంటే కూడా ఎక్కువగా కష్టంగా కటువుగా చెప్తాడు. అతను చెప్పే మాటలు కఠినంగా ఉంటాయి. కానీ ఒకటే, బయట బాస్ ఏం చేస్తాడంటే వాడు లాభం కోసం నిన్ను వాడుకుంటాడు. సేఫ్ షాప్లో కోచ్ ఏం చేస్తాడు, తనకు లాభం వచ్చింది అయినా కానీ నీ లాభం కోసం, నీ కోసం, నీ టీం కోసం కష్టపడుతూ ఉంటాడు. ఈ యొక్క చిన్న వేరియేషన్ని గమనించండి. ఈ చిన్న వేరియేషన్ని ఎవరైతే గమనిస్తారో వాళ్ళే 100% ఇగో ఫీలింగ్ లేకుండా సేఫ్ షాప్ బిజినెస్ని కంటిన్యూ చేస్తారు. సేఫ్ షాప్ బిజినెస్ని ఎక్కువ మంది మానేయడం గల కారణం ఏంటంటే ఈ ఇగో ఫీలింగే. చాలామంది వ్యక్తులు, రకరకాల మనుషులు ఇక్కడ కలిసి ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తారు. ఈ పనిచేసే క్రమంలో ఈ ఇగో ఫీలింగ్స్ వల్ల చాలామంది బిజినెస్ క్విట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నేను నా యొక్క ఎక్స్పీరియన్స్, నా పాత టీంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది లాస్ట్ ఎపిసోడ్లో. ఈరోజు ఈ యొక్క న్యూ ఎపిసోడ్లో, ఈ సెకండ్ ఎపిసోడ్లో మాత్రమే నా ఎక్స్పీరియన్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ ఎపిసోడ్ కాడి నుంచి నేను ఏం చెప్పాలనుకుంటానంటే సక్సెస్ అవ్వడానికి 8 స్టెప్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క స్టెప్ గురించి, రేపు 3rd ఎపిసోడ్ గురించి డ్రీమ్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటా. 4th లిస్ట్
తర్వాత ఇన్విటేషన్, తర్వాత షో ద ప్లాన్. సో ఇలా ప్రతిరోజు అంటే వీక్లీ వన్స్ మాత్రమే ఈ యొక్క లైవ్ రాబోతుంది. వీక్లీ వన్స్ మాత్రమే యూట్యూబ్లో ఈ యొక్క లెసన్స్ మొత్తం రాబోతున్నాయి. ఎపిసోడ్ 1 కానించి ఎపిసోడ్ 2. సో వీక్లీ వన్స్ మాత్రమే వస్తాయి. సో ఈ వీక్లీ వచ్చే ఎపిసోడ్ల వల్ల మొత్తం ఒక 10 ఎపిసోడ్స్ అన్న మినిమం మీరు చూడగలిగితే, జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా ఈ 10 ఎపిసోడ్లు కానీ గమనించగలిగితే వాళ్ళు కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. రేపొద్దున మీరు ఎవరైనా సేఫ్ షాప్లో ఒక పర్సన్ని జాయిన్ చేపిస్తే ఆ పర్సన్కి నాలెడ్జ్ ఇవ్వాలి అంటే ఎలా అని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరంలా. సో కంప్లీట్గా నా యొక్క ఒక 10 ఎపిసోడ్స్ మొత్తం కలిపి నేను సో మీకు పంపిస్తాను. మీరు కంప్లీట్గా ఆ వీడియోలు మొత్తం కూడా మీ టీంలో వాళ్ళకి చూపించండి. ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తాను, లేకపోతే యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయినాక జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా ఈ వీడియోస్ చూస్తే 100% దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా చేయకూడదో తెలుస్తుంది, ఎలా చేస్తే సక్సెస్ అవుతా కూడా తెలుస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు ముందుగా మీకు ప్లస్ మీ టీం మెంబర్స్ కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే సో ఈ విధంగా నా యొక్క ఎక్స్పీరియన్స్ని నేను ఇలా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో సేఫ్ షాప్ బిజినెస్ గురించి ఇంకా మనం చెప్పుకుంటే ఎపిసోడ్ 2లో సో నేను స్టార్ట్ చేస్తున్నాను కొన్ని టాపిక్స్. సో మన కంపెనీ సేఫ్ షాప్ కింద క్యాప్షన్ వచ్చిందంటే డైరెక్ట్ దిల్సే. సో మనస్ఫూర్తిగా చేయాలంటుంది. మన కంపెనీని మనం మనస్ఫూర్తిగా చేస్తేనే సక్సెస్ అవుతాం. సేఫ్ షాప్లో చాలామంది లాగిన్ అవుతారు, మరి అందరూ సక్సెస్ కారంటే వాళ్ళు ఇది ఓన్ చేసుకోవాలి. మన కంపెనీ, మన బిజినెస్, మనం సక్సెస్ అవ్వాలి మన ఫ్యామిలీ కోసం అని ఒక డిటర్మినేషన్ రావాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఎవరైతే మనస్ఫూర్తిగా అభిమానిస్తారో కంపెనీని, మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో వాళ్ళే ఇక్కడ డైమండ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, సేఫ్ షాప్లో వచ్చిన ప్రతి ఒక్కరు డైమండ్ కారు. ఎందుకు కారంటే వాళ్ళు మన కంపెనీని ఓన్ చేసుకోలేదు. మరి ఓన్ చేసుకోవాలి, మన సొంత కంపెనీలాగా అవ్వాలి అంటే ఏం చేయాలి? దానికి ఫస్ట్ స్టెప్ వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈరోజు ఇప్పుడే సేఫ్ షాప్లో లాగిన్ అయ్యాయి కదా, వెంటనే దీని గురించి ఎంక్వైరీ చేసుకునే క్రమంలో కొంత లెర్నింగ్ చేయాలి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. డైమండ్ ఫంక్షన్ సెలబ్రేషన్ చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడ వీడియోస్ చూడాలి. కొంతమంది నాలాంటి వ్యక్తులు కూడా సేఫ్ షాప్ పరంగా కొన్ని పాజిటివ్ వీడియోస్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ దొరుకుతుంది. అలాంటి వీడియోస్ చూడాలి. సేఫ్ షాప్ గురించి అక్కడ రాక నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. సేఫ్ షాప్ అంటే గిట్టిన వాళ్ళు, సేఫ్ షాప్ అంటే పడని వాళ్ళు, వేరే అదర్ నెట్వర్కర్స్. సో అలాంటి వ్యక్తులు కొన్ని బ్యాడ్ వీడియోస్, నెగిటివ్ వీడియోస్, ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి సో అక్కడ యూట్యూబ్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మీరు వాటి కింద కామెంట్స్ కానీ చూస్తే ఆ వీడియో లెక్క అసలు స్వరూపం బయటపడింది. కామెంట్స్ అన్నీ కూడా సేఫ్ షాప్కి పాజిటివ్గా ఉంటాయి, ఆ వీడియోకి ఎగరెస్ట్గా ఉంటాయి. కానీ వాళ్ళు ఎందుకు అలా పెడుతున్నారంటే సేఫ్ షాప్ని డైరెక్ట్గా ఏమి చేయలేక, ఈరోజు చైనా వాడు ఏం చేశాడు, కరోనా వైరస్ పెట్టినట్టు డైరెక్ట్గా భారతదేశాన్ని ఢీకొట్టడం చేతకాక దద్దమ్మలాగా ఇలాంటి కరోనా వైరస్ లాంటి చిన్న వీడియోలు వాళ్ళు అట్లా యూట్యూబ్లో వదిలేరన్నమాట. సో అలాంటి వీడియోల గురించి కానీ, అలాంటి ఫేక్ పోస్టుల గురించి కానీ సో మీరు ఏం పట్టించుకోవద్దు. కొన్నిసార్లు చెప్పే కదా, వార్తాపత్రికలు కూడా ప్రకటనలు ఉన్నాయి అని చెప్పాను. ఏ ప్రకటనలు ఉన్నాయి సేఫ్ షాప్ గురించి అంటే, ఎవడో ఒక ఫేక్ పర్సన్ జనాల దగ్గర డబ్బులు తీసుకుంటాడు, కంపెనీకి ఫార్వర్డ్ చేయడు. కంపెనీకి ఫార్వర్డ్ చేయకుండా డబ్బులు వాడేసుకొని వాడేం చెప్తాడు, మళ్ళీ కంపెనీకి ఫార్వర్డ్ చేసిస్తాను, సో నాకు తెలీదు వస్తువులు ఎందుకు రాలేదు, మనం వెళ్ళి కంప్లైంట్ చేద్దాం పండి పోలీస్ స్టేషన్లో అంటాడు. వాడెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగానే చివరికి పోలీసులు ఎంక్వైరీ చేస్తే దొంగ ఎవడేం తెలియదని వీడే దొంగ. వాడు అప్పటిదాకా సేఫ్ షాప్ పేరు బాగా వాడుకున్నాడు కాబట్టి సో చివరికి ఏం జరుగుతుంది, అక్కడే ఉన్న వార్తాపత్రికలకు సంబంధించిన విలేకరులు ఏం చేస్తారు, సేఫ్ షాప్ అనే కంపెనీ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉంది, ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చేసే వ్యక్తులు ఇలా ఫ్రాడ్ చేశారు అని రాయకుండా సో మొత్తం వేరే మైండ్ సెట్తో సేఫ్ షాప్ పేరుతో టోకరా, సేఫ్ షాప్ పేరుతో గొలుసు బిజినెస్, లింక్ బిజినెస్ ఇది వార్తాపత్రికలో రాస్తారు. సో మన ఇండియాలో ఎక్కువ మంది, మన భారతదేశంలో ఎక్కువ మంది ఎలా ఉంటారంటే వాడి మీద వాడికి నమ్మకం ఉండదు, వాడి ఆత్మస్థైర్యం మీద వాడి నమ్మకం ఉండదు. వేరే దాని మీద, పక్క దాని మీద, ఇంకో వాళ్ళ మీద, వేరే వాళ్ళ మీద నమ్మకాలు ఉంటాయి. అదేవిధంగా ఇలానే వార్తాపత్రికలు చూస్తాడు. 100 రకాల పాజిటివ్ వీడియోస్ ఉంటాయి, లక్షల వీడియోస్ ఉన్నాయి, వందల టెస్ట్ మనీలు ఉన్నాయి. ఎన్ని చూసినా నమ్మడాడు. వార్తాపత్రికలో చిన్న ఒక ముక్కు ఉంటుంది ఇక్కడ,
సో సేఫ్ షాప్ వెళ్తే మోసం ఏం జరిగింది, వీడు చేసిందే డబ్బులు వసూలు తీసుకొని పరారయ్యాడు. సో పోలీసులు ఏమో అరెస్ట్ చేశారు. చేసిన తప్పేవాడు, తప్పు చేసింది డబ్బులు వసూలు చేసుకున్నాడు. వీళ్ళైనా బ్లైండ్గా ఎందుకు డబ్బులు ఇవ్వాలి? డబ్బులు ఇచ్చినప్పుడు మరి నా అకౌంట్ వేసారా లేదా, పేమెంట్ అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. యూట్యూబ్లో నెత్తి నోరు కొట్టుకుంటాను నేను. గత 2 years నుంచి నా వీడియోస్ ఉంటాను ఉన్నాయి. నాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు నేనే పట్టియడం కూడా జరిగింది కూడా చాలాసార్లు. సో ఇక నుంచి దయచేసి సేఫ్ షాప్లో పనిచేసే ఏ వ్యక్తి కూడా కింద వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని కంపెనీకి పంపించకుండా కంపెనీ బ్లేమ్ చేసే క్రమంలో మీరు చేస్తే మాత్రం సో వాళ్ళు ఒప్పుకున్నా కానీ నేను ఒప్పుకోను అనమాట. రీజన్ ఒకటే, మీ వల్ల మాలాగా సేఫ్ షాప్ చేసే హానెస్ట్గా చేసే నాలాంటి కొన్ని లక్షల మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీలాంటి ఒకళ్ళ వల్ల తులసి వనంలో గంజాయి మొక్కలాగా సేఫ్ షాప్ బిజినెస్లో ధైర్యంగా దమ్ముగా చేసుకోవడం చేతగాక ఇక్కడ ప్యాకేజీల దగ్గర నుంచి వచ్చే డబ్బులు నొక్కేసేసి జనాల్ని అమాయకుల్ని మోసం చేసేసి చివరికి సేఫ్ షాప్ కంపెనీకే బ్యాడ్ నేమ్ చేస్తున్నారు. సో ఈ యొక్క యుద్ధం అనేది ఇంతటితో ఆగదండి. నేను డైమండ్ అవటమే కాదు, 100 మంది డైమండ్ తయారు చేయడమే కాదు, ఫ్యూచర్లో నేను ప్రాణం ఉన్నంత వరకు అంటిల్ మై లాస్ట్ బ్రీత్, నా చివరి శ్వాస వరకు కూడా సేఫ్ షాప్లో ఉంటాను, సేఫ్ షాప్ చేస్తాను. సేఫ్ షాప్ అనేది ఎవరు ఎక్కడ అవినీతి చేసినా ఒప్పుకోను. 100% మీ బట్టలు విప్పి నంది బజార్లో నిలబెడతాను. అలాంటివి మాత్రం ఎవరు చేయొద్దు. ఏ టీం చూసారా, నేను అప్పుడే దీని మీద యుద్ధం చేస్తున్నా. సేఫ్ షాప్ లో డబ్బులు తీసుకొని కంపెనీకి పంపించకపోతే ఒప్పుకునేవాడిని కాదు. కొంతమంది వ్యక్తులు అలా చేసి జనాలను మోసం చేసేవాళ్ళు అప్పట్లో. సో అందుకని కంపెనీ ఏం చేసిందంటే ఎవడు పడితే వాడు ఐడి లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సీనియర్ లీడర్కి ఛాన్స్ ఇచ్చింది. అర్థమవుతుందండి. సో అందుకనే ఐడి వేయాలి, డబ్బులు తీసుకున్న వెంటనే ఐడి వేయాలి, పేమెంట్ కొట్టాలి. కొంతమంది ఐడి వేస్తారు, పేమెంట్ కొట్టరు. మళ్ళీ పేమెంట్ తర్వాత రేపు తర్వాత అని వీళ్ళ దగ్గర మేనేజ్మెంట్ చేస్తారు. అలా మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఒప్పుకొని నేను ఏదైనా ఐడి వచ్చిందంటే 24 hours లో పేమెంట్ అయిపోవాలా, అది నా లెక్క. అలా అవునప్పుడు నేను అడుగుతాను, గట్టిగా అడుగుతాను, ఎందుకు మీ దగ్గర డబ్బులు ఎందుకు ఇచ్చారు, మీరు ఎందుకు చేస్తున్నారు, మీ దగ్గర ఎందుకు ఇచ్చారు అడుగుతా. కొంతమంది ఇలా అడిగితే కూడా హట్ అవుతుంటారు, హట్ ఆమ్లెట్ అవుతుంటారు. అలా హట్ అయినా ఆమ్లెట్ అయినా ఏమైనా నాకు సంబంధం లేదు. ఒక మనిషి దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావా సేఫ్ షాప్ పేరట, ఆ డబ్బు ఇమీడియట్ గా కంపెనీకి పంపించాలి. కంపెనీ పంపించకుండా నీ పర్సనల్ మేనేజ్మెంట్ చేయడానికి ఇక్కడ నువ్వు ఎట్టబడ్డ చేయడానికి నేను ఒప్పుకోను. బయట టీంలో చేస్తేనే ఒప్పుకోవట్లేదు, మరి నా టీంలో నాకు ఎంత జరిగితే నేను ఒప్పుకుంటానా? అందుకే ఇక్కడ నేను ఎవరిని ఉపేక్షించాను అనమాట, అంత స్ట్రిక్ట్ గా ఉంటాను. సో చూడొచ్చు ఇంకా అప్పట్లో ఏం మాటలు మాట్లాడుతున్నాను. వాళ్ళని చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ వల్ల ఎక్కడ ఏ మారుమూరు గ్రామంలో అయినా ఒక చిన్న ఫేక్ ఒక పోస్ట్ వస్తే ఆ పోస్ట్ వల్ల ప్రతి టీం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సో దయచేసి సో ఇలా ఎవరు తప్పులు చేయొద్దు లీడర్స్. నెక్స్ట్ ఇలాంటి తప్పుల వల్ల వచ్చిన కొన్ని ఫేక్ పోస్టులు వాళ్ళకి సరిగ్గా అవగాహన లేక చేసిన వార్తాపత్రిక పోస్టులు బట్టి సో బిజినెస్ని అంచనా వేయద్దు. సేఫ్ షాప్ అనేది చాలా గ్రేట్ బిజినెస్ కాబట్టి నేను అప్పట్లో సేఫ్ షాప్ లో పనిచేసేటప్పుడు స్టార్టింగ్ ఇలాంటివన్నీ వచ్చాయి, బ్యాడ్ న్యూసెస్. టీవీలో చిన్న క్లిప్స్ వచ్చాయి, పేపర్లో కటింగ్లు వచ్చాయి. సేఫ్ షాప్ అనేదాన్ని వేరే వాళ్ళు ఎవరో ట్రాప్ చేస్తే, వేరే వాళ్ళు మోసం చేస్తే వ్యక్తులు చేసిన దానికి పేపర్లో టీవీలో వేరేగా చూపించేవాళ్ళు, భయపడిపోయేవాళ్ళు చాలా మంది సేఫ్ షాప్ చేయకుండా. బట్ నేను ఆ రోజు చెప్తున్నాను, సేఫ్ షాప్ నిజాయితీ గల కంపెనీ. ఇక్కడ వ్యక్తులు తప్పు చేస్తే వాళ్ళది తప్పు అవుతుంది, కానీ మాది కంపెనీ తప్పు కాదు. మాలాంటి నిజాయితీ చేసే వాళ్ళు ఉన్నాము, మీరు ధైర్యంగా చేయండి అని నేను ఆ రోజు ఏది 250 టీం ఉన్నప్పుడు, చిన్న టీం ఉన్నప్పుడే, నా దగ్గర సక్సెస్ ఏమి లేనప్పుడే నేను మాట్లాడుతున్న మాటలు అవి. గమనిస్తారు కదా అందరూ. కరోనా టైంలో ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్న మాట్లాడి 4.5 సంవత్సరాల క్రితం అది. అంటే ఈరోజు లైవ్లో దమ్ము ధైర్యంతో నేను చెప్తున్నా. అదే బిజినెస్ నేను కరెక్ట్ కాదు అంటే ముందు నేనే ఈ బిజినెస్ని ఆపేసేవాడిని. నేనే ఇదే విధంగా ఫేస్బుక్ గురించి లైవ్లోనో యూట్యూబ్ లైవ్లోనో ఇది చాలా మంది చేతగాని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ బిజినెస్ ఫేక్, ఫ్రాడ్, గీకు గాకు అని. వాళ్ళలాగా నేను మాట్లాడను. ఇది ఫేక్ అయితే నేనే నిలిపేస్తానని ఆ రోజు చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. సేఫ్ షాప్ కరెక్ట్ కాకపోతే ఆ కంపెనీ నేనే ఆపేస్తాను, దాని మీద నేనే కేసు ఫైల్ చేస్తాను, నేనే దాన్ని తీసుకెళ్లి చేయించగలను. ఎస్ఆర్నో వాళ్ళలాగా ఇది ఫేక్ మీరు చేయొద్దని ఊరకేదో కాకమ్మ కథలు చెప్పను. ఇది ఫేక్ అయితే ఆపమని చెప్పు, దమ్ముంటే ఆపమని చెప్పండి. ఆ దమ్ము ఉన్నది. మళ్ళీ ఊరక చేసే వాళ్ళని భయపెట్టడానికి, చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, చేసే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి అలాంటి కాకమ్మ కథలు చెప్తారు. నీకు చేయడం చేత కాకపోతే కామ కూర్చోవాలా, చేసే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు.
అర్థమవుతుందా? కొంతమంది కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ మాటలు. కరెక్ట్ కాదని వాదించి ఈ కంపెనీ క్లోజ్ చేయించేదాకా కూడా పోరాడేవాడిని. నేను వదిలిపెట్టేవాడిని కాదు. ఇది కరెక్ట్ కాబట్టే, ఫెయిర్గా ఉంది కాబట్టే, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టే, ఒక పేదవాడిని కూడా ధనికుడి చేస్తుంది కాబట్టి, ఎంతోమంది పేదవాళ్ళని డైమండ్ లీడర్గా తయారు చేసింది కాబట్టి ఈ కంపెనీ గురించి ఈరోజు నేను ఇంత గర్వంగా నేను చెప్తున్నాను, ప్రమోషన్ చేస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, సో చూడొచ్చు, కొత్తగా చేరిన వాళ్ళకి అనుభవం వచ్చే ఒక క్రమం ఏంటంటే, ఈరోజు సేఫ్ షాప్లో జాయిన్ అయినాక లెండింగ్ చేసే క్రమంలో మనం ప్లాన్లు కూడా చెప్తూ ఉంటాం. కొత్త వాళ్ళకి, వేరే పర్సన్స్కి లిస్ట్ రాసేసి లిస్టులో ఉన్న వ్యక్తి ప్లాన్ చెప్తాము. ఆ ప్లాన్లు చెప్పే క్రమంలో కొంతమంది ఈ రోజుల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ ఉన్న టైంలో కూడా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో చేస్తున్నారు. మనీ సర్క్యులేషన్, ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ మన ఇండియన్ కంపెనీస్ కావు, ఫారిన్ కంపెనీస్. సో అవేంటి, డాలర్స్ రూపంలో డబ్బులు ఇస్తాము, క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు ఇస్తాము, అలా ఇస్తాము ఇలా ఇస్తాము అని కొంతమంది అమాయక ప్రజల్ని మోసం చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు చెప్పే విషయం ఎలా ఉండిందంటే, మేము ఆల్రెడీ ఇంతకుముందు సేఫ్ షాప్ చేసాము, అక్కడ 10,000 షాపింగ్ చేయాలంటే కష్టం ఉండింది. సో ఇక్కడ తక్కువే, ఇక్కడ కేవలం 100 రూపాయలే, కేవలం 500, కేవలం 1000 రూపాయలే, కేవలం 2,250 రూపాయలే, కేవలం 1,750 రూపాయలు, ఇలా తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా బిజినెస్లు చేసేవాళ్ళు సమాజంలో తిరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లీడర్లు తయారు చేసిన కెపాసిటీ వాళ్ళకి లేదు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఆ ధైర్యం లేదు, కొత్తగా ఎవరు ఏ లీడర్ కూడా తయారు చేసుకోలేరు. వాళ్ళ దగ్గర ఆ స్టామినా లేదు, నాలెడ్జ్ లేదు. ఎవరైనా నాలాంటి లీడర్లు ఎవరైనా కనిపిస్తే చాలు, అలాంటి వ్యక్తులకి గాలం వేయాలి, బొట్లు వేసుకోవాలి. వాళ్ళు మాత్రం పని చేయరు. నాలాంటి వచ్చి వాళ్ళ కింద పని చేస్తే చక్కగా ఇంట్లో కూర్చొని వారం డబ్బులు తీసుకోవాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో చాలామంది వెళ్ళిపోయి ఈజీ మనీకి అలవాటు పడిపోయి, ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ తక్కువ అమౌంట్కి వచ్చిందని చెప్పేసి వెళ్తారు, ఆవేశంతో ఆశతో వెళ్తారు. బట్ ఆడికి వెళ్ళినా కానీ ఏమీ ఉపయోగం లేదు. మళ్ళీ అది కూడా ఫేక్, ఫ్రాడ్ అయింది. అక్కడ మళ్ళీ ఒక 100 మంది 200 మంది మోసం చేస్తారు. చివరికి ఎక్కడో పోలీసుల చేతులు దొరికి మళ్ళీ ఆ కంపెనీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, షటర్ డౌన్. సో మరి ఆ 100 మంది లేకపోతే 200 మంది ఈ కంపెనీ బారిన పడిన వాళ్ళు పూర్తిగా నెట్వర్క్ మార్కెటింగ్ మీదే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. మరి వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ చేయాలంటే ఎలా చేయగలమా? ఒక పర్సన్ని పాజిటివ్ చేయాలంటే ఎంతో కష్టం, నెగిటివ్ చేయాలంటే 1 నిమిషం చాలు. చాలామంది ఈ సేఫ్ షాప్ కంపెనీని వేరే కంపెనీలతో పోల్చుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్టే కాదు. మనం సేఫ్ షాప్ గురించి చెప్తానికి వెళ్తే వాళ్ళు వేరే ప్లాన్ చెప్తారు. మీ దగ్గర ఎక్కువ డబ్బులు, మా దగ్గర తక్కువ, మా దగ్గర పాయింట్లు వస్తాయి, క్రిప్టో కరెన్సీ, అది ఇదే ఏదో చెప్పుకొచ్చి ఇది ఒకటే, మా దగ్గర ఈజీగా ఉండిద్ది, తక్కువ డబ్బులతో ఈజీగా చేస్తారు అన్నట్టు కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ అవి ఇల్లీగల్, అలాంటివి చేయొద్దు. సో ఇలా చూడండి, ఈ వీడియో మొత్తం 1 అవర్ వీడియో, 60 నిమిషాల వీడియో. ఈ వీడియో మొత్తం మీరు తర్వాత చూడండి, నేను పంపిస్తాను. ఇవన్నీ 2020లో కరోనా టైంలో మాట్లాడుతున్న మాటలు అనమాట. సో అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజమైన లేదో ఫైనల్ గా లాస్ట్ లో ఒక 2 నిమిషాలు పెడతాను, వినండి. లాస్ట్ లో ఏం చెప్తున్నానో చూడండి. ఎందుకంటే ఈ బిజినెస్ పొరపాటు కూడా వదిలిపెట్టొద్దు. మీరు ఈ యొక్క అవకాశాన్ని లాస్ట్ లో చెప్తున్నాను. ఎవరో నువ్వు ఇక్కడ ఉండకూడదు, రా వెళ్దాము, మనం ఆకాశంలో ఎగరాలి, ఎక్కడ కావాలని అక్కడ వెళ్ళాలి అని చెప్తా ఉంటుంది. చెప్పగానే ఇప్పుడు ఇది ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి కోళ్లతో పాటు ఉంటుంది కదా, దానికి నమ్మబుద్ధి కాల. దాని మీద అంత శక్తి ఉంది, దానికి అంత శక్తి ఉంది, అంత సామర్థ్యం ఉందని అనుకోక మళ్ళీ ఏమంటుంది, సో నువ్వు చెప్పాయంటే అబద్ధం, నేను కోడి పిల్లనే చూడండి, వీళ్ళతో పాటు ఉన్నాను, నేను ఇట్లానే ఉంటాను, ఇట్లానే నా లైఫ్, ఎట్లా ఎగరగలను, నాకు ఎగరడం చేత కాదు. కోడిపిల్ల గ్రద్ద కదా, అప్పట్లో నేను చెప్తున్నాను, కోడిపిల్లలాగా చాలా మంది ఇక్కడే ఉండిపోతారు, పేదవాళ్ళగానే ఉండిపోతారు. నువ్వు కోడిపిల్ల కాదయ్యా, నువ్వు గ్రద్ద పిల్లవి, పైకి ఎగరగలవు రా అంటే వాళ్ళు నమ్మరు. ఆ స్టోరీ చెప్తున్నా. అప్పుడు నిజంగా ఎగరొచ్చా అని రకరకాలుగా మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేస్తుంది. సో ఇక ఈ గ్రంథ కొంచెం నాలాగే మంచి గ్రంథ అనమాట. నువ్వు ఎగరగలవు, నీ దగ్గర ఆ స్టామినా ఉంది, నీ దగ్గర ఆ సత్తా ఉంది, నువ్వు చెయ్యి, నువ్వు ట్రై చేయి, నువ్వు ప్రయత్నించే, ఒక్కసారి ప్రయత్నించు.
నువ్వెందుకు ఎగరలేవు చూడు అని చెప్తుంది. ఆ కాడికి అది నో నో నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఎగరలేను అంటుంది. అయినా కానీ పుష్ చేసి అది ఎగిరేటట్టు చేసింది. ఒక్కసారి అది ఎగరటం మొదలుపెట్టినాక దాన్ని ఎనలేని ఆనందం అనమాట. అప్పుడు దాకా కోడి పిల్లతో ఉన్నప్పుడు కోడి పిల్లలా భావించిన అది చివరికి ఎగరటం మొదలుపెట్టినాక దాని ఆనందానికి అద్దులేవు, ఇక చాలా హ్యాపీ అనమాట. సో తనని అలా మార్చినందుకు మళ్ళీ ఆ గ్రంథం కూడా చాలా కృతజ్ఞత చూపించింది అనమాట. రియల్గా ఈ గ్రంథలాగే చాలామంది మనం కూడా ఉంటాం. నేనే చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎక్కడున్నాను, పేదరికంలో ఉన్నాను. సో యాక్చువల్గా దేవుడు ఇక్కడ ముదిరి మీద రాస్తాడా వీడు పేదవాడు పుట్టగానే నేను ధనికుడు అని? బిల్ గేట్స్ ఒక మాట చెప్తాడు, నువ్వు పుట్టినప్పుడు పేదవాడికి పుట్టుండొచ్చు, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం పేదవాడికి చావద్దు. ఒకవేళ నువ్వు పుట్టినప్పుడు పేదవాడికి పుడితే అది నీ తప్పు కాదు, కానీ చచ్చిపోయేటప్పుడు నువ్వు పేదవాడిగా చచ్చిపోయావా అది ఖచ్చితంగా నీ తప్పే. బిల్ గేట్స్ ప్రపంచ కుబేరులు, అప్పట్లో ప్రపంచంలో డబ్బున్న వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి బిల్ గేట్స్. అతను చెప్తున్నాడు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణిస్తే మాత్రం అది నీ తప్పే అవుతుంది. నేను నీ పుట్టుగా నేను పేదవాళ్ళలో మధ్యతరగతిలో లేకపోతే డబ్బున్నలో పుట్టించాలని దేవుడు నిర్ణయం, దేవుడు చేసేసాడు. నన్నైతే పేదరికంలో పుట్టించేశాడు, బట్ అదే పేదరికంలో నేను చావకూడదు అనుకున్నా. మా ముత్తాత పేదరికంలో పుట్టాడు, పేదరికంలో చచ్చిపోయాడు. మా తాత పేదరికంలో పుట్టాడు, పేదరికంలో చచ్చిపోయాడు. మా నాన్న పేదరికంలో పుట్టాడు, పేదరికంలో చనిపోయాడు. బట్ గేరా చిన్నారామని నేను పేదరికంలో పుట్టాను, కానీ చనిపోయేటప్పుడు మాత్రం పేదరికంతో చావకూడదు, ఖచ్చితంగా ధనవంతుడిగా మారి చావాలనుకుంటున్నాను. అదే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను, ఈరోజు డైమండ్ అయిపోయాను, ధనవంతుడిగా మారాను. మరి మీరు కూడా పేదరికంలో పుట్టుండొచ్చు, బట్ మీ యొక్క వంశానికి మార్చడం కోసం ప్రతి వంశంలో మీ యొక్క పేదరికం అనే చైన్ ని బ్రేక్ చేసే వాళ్ళు ఒకళ్ళు వస్తారు, ఆ ఒక్కరు మీరే. అందుకే సేఫ్ షాప్ అవకాశం మీ దగ్గరికి వచ్చింది. మీరు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చదువుకోవచ్చు, చదువు లేకపోవచ్చు, మీరు ఎలాంటి వ్యక్తులైనా కావచ్చు, బట్ మీరు తీసుకునే యొక్క నిర్ణయం, మీరు తీసుకునే కమిట్మెంట్ మీ యొక్క వంశం తాలూకా జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఒక్కరు కష్టపడితే నెక్స్ట్ మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, తరతరాల పిల్లలందరూ కూడా ధనవంతులుగానే మారిపోతారు. మరి మనం కొద్దిగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడాలి. చేయడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? చూద్దాం ఇంకేం మాట్లాడాను అని బిల్ గేట్స్ చెప్తాడండి. అదే మాదిరిగా ఈరోజు గ్రద్ద లాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు ఎంతోమంది పేదరిక కుటుంబాల్లో ఉన్నారు. నేను కూడా అలానే ఉన్నా, నా యొక్క క్వాలిటీస్ నాకు తెలియలా. ఎవరో అప్లైన్స్ వచ్చి నన్ను ఇలా తయారు చేసేసి ఎగిరేలా చేశారు. నేను ఎలా అనుభవిస్తున్నాను, వీక్లీ ఇన్కమ్ ఎలా తీసుకుంటాను, ఫ్యూచర్లో వారానికి 2 లక్షలు నేను తీసుకుపోతున్నాను. మరి ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ గురించి నేను ఎందుకు ప్రమోట్ చేయకూడదు? అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు ముఖాముఖిగా తెలియపరుస్తున్నా. ఈ యొక్క వీడియోస్ నా యొక్క స్టూడెంట్స్ చూస్తూ ఉంటే దయచేసి నా హాస్టల్లో చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, నా క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, ఒక్కసారి నాకు ఫోన్ కాల్ చేయండి. నా కొలీగ్స్ చూస్తూ ఉంటే మొహమాటానికి పోవద్దు, మొహమాటానికి అస్సలు పోవద్దు, ఇగో ఫీలింగ్ వద్దు. మీ లైఫ్ మార్చుకోవాలనుకుంటే ఒక్కసారి ఒక మెట్టు దిగు రా, ఒక మిస్డ్ కాల్ ఇవ్వు, కొన్ని మెసేజ్ చేయి, నేనే కాల్ చేస్తాను. ఎందుకంటే నీ లైఫ్ బాగుంటుందంటే నేను చేయడానికి రెడీ. నా కొలీగ్స్ కూడా చెప్తున్నాను, చాలా మంచి గ్రేట్ ఆపర్చునిటీ. అహానికి పోవద్దు, అహవా అనేది వద్దండి. సేఫ్ షాప్ అనేది అల్టిమేట్ అన్నింటినీ తీసేస్తుంది. నాలో కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంతకుముందు అన్నీ జీరో అయిపోయినాయి, ఇప్పుడు జీరో 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 జీరో. అరే అంటే ఒప్పుకోవాలి. చిన్నప్పుడు నేను అరే అన్నందుకు చిన్నప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు వేసా, ఆ స్థాయికి వెళ్ళింది. సో ఇంకా చాలా టైం అయింది, చాలామంది కూడా చాలా పేషెన్స్గా ఉన్నారు. క్లోజ్ చేస్తున్నాను రియల్గా. సో ఇంకా ముందు ఇంకా చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పుకుందాము, చాలా స్టోరీలు చెప్పుకుందాము. సో ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ 2 కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేయబోయే ముందు సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక కమిట్మెంట్ మీ అందరికి ఇచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. సో సేఫ్ షాప్ లాంటి గ్రేట్ ఆపర్చునిటీని పొరపాటు కూడా వదిలిపెట్టొద్దు. మీరు ఈ యొక్క అవకాశాన్ని వదిలిపెడితే మీరే చాలా, నేను చెప్తున్నా, అప్పటి నుంచి చెప్తున్నా, ఎవరు వదిలిపెట్టకండి, వదిలిపెడితే నష్టపోతారని చెప్తూనే ఉన్నా. ఎవరు వదిలిపెట్టదని చెప్తున్నా. కోల్పోయినట్టు అనమాట. ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోండి, రండి, ఖచ్చితంగా కలిసి పనిచేద్దాము. సో ఈ యొక్క సేఫ్ షాప్ని
ప్రతి గడప కూడా తీసుకెళ్దాము. సో అదే మాదిరిగా సేఫ్ షాప్లో చేసి మానేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మళ్ళీ కంబ్యాక్ అయ్యి రండి. 100% మీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను. సో మీరు మీ యొక్క పాత టీము, పాత అప్లయన్స్ని కలవండి. ఒకవేళ వాళ్ళ వల్ల కాకపోతే నన్ను కలవండి, నేను మాట్లాడతాను దాని గురించి. నెక్స్ట్ అదే మాదిరిగా వేరే వేరే టీం వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కూడా జాయిన్ అవుతాక ఫోన్ చేస్తున్నారు, బట్ నేను తీసుకోవట్లే ఎవరిని. చాలా మంది ఫోన్లు చేసుకొస్తారు. రోజుకి కనీసం 20 నుంచి 30 మంది వేరే టీం వాళ్ళు నా దగ్గర జాయిన్ అవడానికి మెసేజ్ ఫోన్లు చేస్తారు, బట్ నేను ఎవరిని తీసుకోవట్లా. నెట్వర్కింగ్ చేసే వాళ్ళందరికీ నాకు మనవి చేతులు జోడించి చెప్తాను, వేరే వేరే కంపెనీల గురించి మీరు స్టడీ చేయండి. పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే అది కరెక్టా కాదు తెలుసుకొని చేయండి. అనవసరంగా అలాంటి వాటికి వెళ్ళిపోయి తర్వాత ఇబ్బందులు పడిపోయి మళ్ళీ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఫేస్ వాల్యూ పోయింది, సెల్ఫ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అని నెగిటివ్ అవ్వద్దు. పూర్తిగా నెట్వర్క్ మార్కెటింగ్ పైన నెగిటివ్గా మీరు మారిపోవద్దు అనమాట. ఇలా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క మాటలను పాజిటివ్గా స్వీకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే, సో మరి ఏషియప్ ట్రైనింగ్ జరుగుతుందన్నమాట సాయంత్రం 5 గంటలకి. సో ఈ యొక్క ఏషియప్ ట్రైనింగ్కి ఎవరైతే జాయిన్ అయ్యే పర్సన్స్ ఉంటారో, సేఫ్ షాప్ లాగిన్ అయిన పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ అందరికీ ఒక చాలా మంచి లైఫ్ చేంజింగ్ సెమినార్ అనమాట. ఈ యొక్క సెమినార్కి డైమండ్ లీడర్స్ వస్తున్నారు. సో నా టీంలో ఎవరైనా సరే సో ఆగిపోయిన వ్యక్తులు ఉంటే సో ఈ యొక్క వీడియో మెసేజ్ని ఇన్విటేషన్గా భావించి సో తప్పనిసరిగా యొక్క జూమ్ కాన్ఫరెన్స్ కాల్కి రండి. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు 100% సర్వీస్ అందిస్తాకి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో నా వల్ల, నా మాటల వల్ల ఎవరైనా హట్ అయి ఉంటే క్షమించండి. మీ బాగు కోరి, మీ మంచి కోరి మాత్రమే ఈ యొక్క మాటలు చెప్పాను. బీ పాజిటివ్గా తీసుకొని మనస్ఫూర్తిగా సో నా యొక్క మాటలని మంచిగా ఆలోచన చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీ డౌన్లైన్స్ అవసరం అనుకుంటే షేర్ చేయండి. సో ఇంకా ఏదైనా మీరు చెప్పాలనుకుంటే నాకు ఫోన్ కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు నాతో కూడా మాట్లాడవచ్చు అనమాట. సో ఇప్పటిదాకా ఓపికగా ఉన్న మీ అందరికీ సో కామెంట్స్ పెట్టిన పాజిటివ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, ఏదైనా ఒకటే రకంగా తీసుకుంటాను. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా ఒకటే తీసుకుంటాను. ఐ డోంట్ కేర్. అప్పట్లో చెప్తున్నా, నన్ను పొగిడినా తిట్టినా ఏదైనా ఒకటే తీసుకుంటాను నేను. పొగిడినప్పుడు పొంగిపోవటం, తిట్టినప్పుడు కుంగిపోవటం గ్యారేజ్ నారాకు బ్లడ్ లో లేదు. సో ఏదైనా అనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టే పరిస్థితి కాదనమాట. అలాంటి మనస్తత్వం నాది. సో అందరు కూడా సో నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకున్నాను. దిస్ ఇస్ గ్యారేజ్ చెన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. చూడండి, కరోనా టైంలో ఇళ్లలో కూర్చొని అందరూ లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న టైంలో కూడా నేను సేఫ్ షాప్ గురించి టీంని వదిలిపెట్టకూడదు, టీము మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి అని ఒక భరోసా కోసం నేను వీడియోలు చేస్తూ ఉండేవాడిని. చేసి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అట్లా అప్లోడ్ చేస్తూ ప్రమోషన్ చేస్తూ ఉండేవాడిని అనమాట. జనాలకి అభద్రతా భావం, ఇంకా సేఫ్ షాప్ ఉండదేమో, సేఫ్ షాప్ కష్టమేమో, సేఫ్ షాప్ మళ్ళీ తెరవరేమో. ఎందుకంటే లాక్డౌన్ లో 46 days కంపెనీ ఆపేశారు. ఎందుకు? ఢిల్లీలో లాక్డౌన్ అంటే ఢిల్లీలో అన్ని ఆపేశారు కదా. సేఫ్ షాప్ కూడా 46 రోజులు లేదు, కంపెనీ క్లోజ్ చేశారు. ఎందుకంటే ఉద్యోగస్తులకి రావడానికి పోయటానికి లేదు కదా. ఎస్ఆర్నో 46 days తర్వాత కంపెనీ రీఓపెన్ అయింది. అయినా సరే ఆ 46 రోజుల్లో చాలా మంది టీంలు ఎగిరిపోయినా సరే నేను నిలబడి కొంతమంది వ్యక్తులను నిలబెట్టేలాగా చేసుకుంటూ వచ్చాను. ఎస్ఆర్నో ఆ టైంలోనే వేరు కంపెనీలో చాలా మంది 100 రూపాయలు, 200 ఇట్లా మీరు సింపుల్ గా చేసుకోవచ్చు, ఇళ్లలో ఉండి చేసుకోవచ్చు అని చాలా పుట్టగొడుగులా వచ్చినాయి ఆ కంపెనీలు. ఏది? సేఫ్ షాప్ ని డామినేషన్ చేసే కంపెనీలు, మనీ సెక్రేషన్ స్కీమ్స్ అప్పట్లో కరోనా టైంలో ఎక్కువ వచ్చినాయి అనమాట. అయినా కూడా నేను అలాంటి వాటికి వెళ్ళొద్దు, నా దగ్గరికి మస్తు మంది వచ్చారు ప్రమోషన్ చేయడానికి, బట్ అంటే ఫోన్ కాల్ ద్వారానే. బట్ నేను ఎవరికి లొంగల. చూడండి, 4 సంవత్సరాల క్రితం కరోనా టైంలో వీడియో చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం వీడియో లైవ్ అనమాట ఇది. సో 2 years బ్యాక్ మరి నేను ఇదే రోజున ఎగ్జాక్ట్లీ టర్కీలో ఉన్నా. ఎక్కడున్నాను? టర్కీ, ఇస్తాంబుల్లో ఉన్నాను. ఆ వీడియో చూపిస్తాను చూడండి. రూము సో ఎక్సలెంట్ రూమ్. సో సో ఇది రూమ్ అనమాట, నోవాటల్లోనే ఉన్న రూము. సో ఎక్సలెంట్ రూమ్ చూడొచ్చు. సో బయట వ్యూ కూడా సూపర్ వ్యూ అనమాట. టర్కీలో రూము అది. చూడొచ్చు బీచ్ అనమాట.
సో లాంగ్ వ్యూలోకి వెళ్తే ఇంకా మీకు క్లారిటీ కనిపించింది ఫ్యామిలీ ట్రిప్ అనమాట అది. కనిపిస్తున్న ఫ్రెండ్స్, సముద్రం పక్కనే అనమాట నోవాటల్. సో ఇక్కడైతే టైం ఇప్పుడు 6:38 అయింది ఎగ్జాక్ట్లీ. సో ఇండియాకి ఇక్కడికి 2.5 hours టైం డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మేము కాస్త సిటీ అవుట్స్కట్స్కి వస్తున్నాము. సో ఇక్కడ చూడొచ్చు అర్జున అవార్డ్. సో అర్జున అవార్డుకి సంబంధించిన లోగో అనమాట ఇది. డైరెక్టర్ గారు రజత్ వర్మ గారు, హరీష్ సంధి గారి ద్వారా ఇవ్వడం జరిగింది. సో రియల్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి నీకు చూపిస్తా చూడండి. అర్జున్ అవార్డు స్పెషల్ నోవాటల్లో మాకు ఇచ్చిన ఇదనమాట. చూడండి, టర్కీ సేఫ్ షాప్ అర్జున్ అవార్డ్. సో నోవాటల్లో స్టే చేయడం ఆషమాషి కాదనమాట. సో ఇది నోవాటల్. ఇదిగో మాకు షెడ్యూల్ కూడా ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం అంతా కూడా జరుగుతూ ఉండదు అనమాట. డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి, అన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, సో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఇంకా బయట హోటల్ మొత్తం చూపిస్తాను. కమాన్ ఫ్రెండ్స్. చూడొచ్చు, టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా ఈ దేశాల్లో సినిమా షూటింగ్ జరుగుతుండేవి. అప్పట్లో దూకుడు సినిమా తీసింది అక్కడే, బాద్షా సినిమా తీసింది అక్కడే, చాలా సినిమాలు అక్కడ షూటింగ్ చేశారు. అలాంటి సినిమాలు హీరోలు హీరోయిన్లు వెళ్ళే ప్రదేశాల్లో కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో విత్ ఫ్యామిలీతో మమ్మల్ని తీసుకెళ్ళిందండి. అది కూడా విత్ డైరెక్టర్స్ తో. గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాటికొండ మండలం కొన్నికెళ్ళని ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన గారా చిన్నారావు అనే నన్ను ఈరోజు 11 దేశాలు తిప్పిందండి సేఫ్ షాప్ కంపెనీ. 11 కంట్రీస్ తిప్పింది. ₹1,00,00,000 వరకు ఇన్కమ్ తీసుకున్నాను ఈ రోజు వరకు సేఫ్ షాప్ లో. ₹1,00,00,000 పైనే. 80 లక్షలు పెట్టి ఇల్లు తీస్తున్నాను, 2 కార్లు కొన్నాను. మరి ఇంత ఇచ్చిందండి సేఫ్ షాప్ నాకు. ఇంకా ఫ్యూచర్ లో కొన్ని ₹1,00,00,000 ఇవ్వబోతుంది. మరి నాలాంటి పేదవాడిని ధనికుడిగా మార్చిందంటే సేఫ్ షాప్ ని మనస్ఫూర్తిగా డైరెక్ట్ తెలిసే మనస్ఫూర్తిగా నేను చేశాను. ఈ కంపెనీ నాది. నేను చేస్తేనే అప్లైన్కి వచ్చిందో, ఏ డౌన్ లైన్కి వచ్చిందో, వాళ్ళకి వచ్చిందో, వీళ్ళకి వచ్చిందో, ఎల్లమ్మకి వచ్చిందో, పుల్లమ్మకి వచ్చిందో అనుకోవాలా. నేను చేస్తే నాకు వచ్చింది, నా ఫ్యామిలీకి వచ్చింది, నా పిల్లలకి వచ్చింది, నా భవిష్యత్తుకి వచ్చింది అని నేను అనుకున్నాను. అలా అనుకున్నాను కాబట్టి ఎవ్రీడే ప్లాన్స్ ఫాలో అప్ డిడీస్, ప్లాన్ ఫాలో అప్ డిడి, ప్లాన్ ఫాలో అప్ డిడి. ప్లాన్ చెప్పకుండా ఏ రోజు నా దగ్గర రోజు గడిచేది కాదు. సేఫ్ షాప్ లో ఏదో నేను పని చేస్తున్నాను అంటే అవ్వదు. సేఫ్ షాప్ లో నువ్వు డైమండ్ అవ్వాలంటే పని చేస్తే డైమండ్ అవ్వవు. సేఫ్ షాప్ లో నువ్వు జీవించాలి. సేఫ్ షాప్ లో నువ్వు డైమండ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలి అంటే పని చేస్తే డైమండ్ అవరు. సేఫ్ షాప్ లో పని చేస్తే డైమండ్ అవరు. సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి సార్? జీవించాలి. సేఫ్ షాప్ ని మన లైఫ్ లో ఎంటర్ చేసేసి సేఫ్ షాప్ వరల్డ్ లోకి, సేఫ్ షాప్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయి సేఫ్ షాప్ అనే ప్రపంచంలో మనం జీవించాలి. ఎస్ ఆర్ నో? పొద్దున్న లేస్తే సేఫ్ షాప్, పడుకుంటే సేఫ్ షాప్, నిద్ర లేస్తే సేఫ్ షాప్, నిద్రలో సేఫ్ షాప్, నిద్ర లేచిన సేఫ్ షాప్, సేఫ్ షాప్, సేఫ్ షాప్, సేఫ్ షాప్. సేఫ్ షాప్ చెప్తే తప్పితే నా జీవితంలో ఏమీ లేదు. సేఫ్ షాప్ లో ఉన్న డౌన్లైన్స్ తోనే ఎంజాయ్మెంట్, సేఫ్ షాప్ లో ఉన్న వ్యక్తులతోనే సరదాగా మనం మాట్లాడుకుంటాం, సరదాగా హాయిగా నవ్వుకుంటాం. ఎస్ఆర్ నో? సేఫ్ షాప్ లో ఉన్న వ్యక్తులతోనే ఫంక్షన్ లో డాన్సులు చేస్తాం, సేఫ్ షాప్ లో ఉన్న వ్యక్తులతోనే. ఎస్ఆర్ నో? సెలబ్రేషన్స్ అన్ని సేఫ్ షాప్. సేఫ్ షాప్ అనే దాంట్లోకి వస్తే వేరే వాళ్ళ ఆలోచన ఉండదు మనకి. అంటే బయట ప్రపంచంలో ఇద్దరు కూర్చుంటే 3 వ్యక్తి గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటారు. బట్ సేఫ్ షాప్ లో అలా మాట్లాడుతూ ఒప్పుకోం. ఎస్ఆర్నో? ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడాలి, గౌరవించాలి, ఒక అన్నదమ్ములాగా, అక్క చెల్లిలాగా చూడాలి. బయట ప్రపంచంలో వేరు వేరుగా ఉంటాయి, బట్ మన ప్రపంచంలో అలా ఉండదు. ఎస్ఆర్నో? వచ్చిన ప్రతి ఒక్క ఆడవాళ్ళని ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా చూస్తాం. ప్రతి ఒక్క మగవాళ్ళని అన్నలాగా, తమ్ముళ్ళలాగా చూస్తాం. సో సేఫ్ షాప్ ప్రపంచంలో ఒక నీతి ఉండిద్ది, ఒక నిజాయితీ ఉండిద్ది, నైతికతలు ఉంటాయి, విలువలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సేఫ్ షాప్ ని నేను ఎక్కువ ఇష్టపడుతుంటా. సేఫ్ షాప్ లో ఎక్కువ మందికి అవకాశం ఇచ్చి వాళ్ళ జీవితాలు కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మారుస్తాను కూడా. నేను 2020లోనే నా దగ్గర టీం ఏం లేనప్పుడే నేను చెప్పాను. ఆ రోజు చెప్పా, గడప గడప సేఫ్ షాప్ అని చెప్పా, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా అని చెప్పా. మరి జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? నా దగ్గర ఏమి సక్సెస్ లేనప్పుడే చెప్పేశానండి. ఈరోజు డైమండ్ అయిపోయినా కూడా ఇంకా నేను ఎందుకు ఆన్ఫీల్డ్ ఆనుకోవడం తిరుగుతున్నా అంటే నా డ్రీమే అది. నా డ్రీమే
గడప గడపకి సేఫ్ షాప్. నేను కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాను. నా సిద్ధాంతాలు ఒక 5 సిద్ధాంతాలు ఉన్నాయి, పంచ సిద్ధాంతాలు. నా సిద్ధాంతాలు చెప్పమంటారా? చెప్పమంటారా సిద్ధాంతాలు? నా నా సిద్ధాంతాలు చెప్పమంటారా? ఎస్ మోజీ, ఎస్ మోజీ. సిద్ధాంతాలకు కట్టుబడి నేను పనిచేస్తాను. ఆ సిద్ధాంతాలకు లోబడి నేను పనిచేయడం బట్టే ఈరోజు సేఫ్ షాప్ లో నేను డైమండ్ కాదు, యూనివర్సల్ క్రోనోబైట్స్ కాదు, కొన్ని వందల మంది డైమండ్స్ అవ్వాలనుకుంటాను. సో నేను ఫాలో అయ్యే సిద్ధాంతాలు మీకు ఈరోజు చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ సిద్ధాంతం, సేఫ్ షాప్ లో నేను మొట్టమొదటి ఫాలో అయిన సిద్ధాంతం, సేఫ్ షాప్ లో నేను ఎంటర్ అయిన తర్వాత నా చివరి శ్వాస వరకు సేఫ్ షాప్ లో నిలబడాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు అని నా మొట్టమొదటి సిద్ధాంతం. నోట్ చేసుకోండి. సేఫ్ షాప్ లో నా సిద్ధాంతం ఏంది? ఫస్ట్ సిద్ధాంతం, నేను జాయిన్ అయినాక మధ్యలో వదిలిపెట్టకూడదు ఏ కారణంతో కూడా. అప్లైన్ తిట్టాడనో, లేకపోతే డౌన్ లైన్స్ తిట్టారనో, లేకపోతే ఎల్లం మెట్టంది, పుల్లం మెట్టంది, నారాయణ ఎట్టన్నాడు, సూరాయన ఎట్టన్నాడు, వాడెట్టన్నాడు, వీడెట్టన్నాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు పెడుతూ నేను బిజినెస్ ని వదిలిపెట్టాలని అనుకోలేదు. నేను వదిలిపెట్టను. వదిలిపెట్టేలాగా ఎవరైనా చేస్తున్నా వదిలిపెట్టను. నేను వాళ్ళని కూడా ఉండేలా చూస్తాను. నా సిద్ధాంతం, సేఫ్ షాప్ ని నేను నా చివరి శ్వాస వరకు వదిలిపెట్టను అని పెట్టుకున్నాను. మరి మీరు కూడా పెట్టుకుంటారా? మొట్టమొదటి సిద్ధాంతం, నా సిద్ధాంతం మీరు ఎస్ ఫాలో మోజీ, అవుతారా? ఎస్ మోజీ. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటి? సేఫ్ షాప్ ని నేను వదిలిపెట్టను. అది నా మొట్టమొదటి సిద్ధాంతం. రెడీనా మరి? ఎస్ మోజీ. కారణం. ఎస్ మా గురించి. రెండో సిద్ధాంతం, సేఫ్ షాప్ లో ఉన్న 3 కార్డినల్ రూల్స్ ని ఖచ్చితంగా నేను ఫాలో చేస్తాను. ఇది రెండో సిద్ధాంతం నాది. సేఫ్ షాప్ లో ఉన్న 3 కార్డినల్ రూల్స్ ని ఖచ్చితంగా నేను ఫాలో చేస్తాను. 3 కార్డినల్ రూల్స్ అంటే మీకు తెలుసు. ఏదైనా కొత్త పని చేయాలంటే అప్లయన్స్ ని అడిగి చేయాలి. అలానే డౌన్ లైన్ కి, క్రాస్ లైన్ కి నెగిటివ్స్ పాస్ చేయకూడదు. అలానే ఈ బిజినెస్ లో ఆడవాళ్ళు వస్తే అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా చూడాలి. మగవారు వస్తే అన్నలాగా, తమ్ముడిలాగా, తండ్రిలాగా చూడాలి. అలానే ఇగో ఫీలింగ్స్ పెట్టుకోవద్దు, మనీ రిలేషన్స్ పెట్టుకోవద్దు. ఈ విషయాలని 3 కార్డినల్ రూల్స్ అంటారు. వీటిని నేను ఖచ్చితంగా ఫాలో చేస్తాను. ఇది నా యొక్క సిద్ధాంతం, రెండో సిద్ధాంతం. మరి ఇవి కూడా మీరు ఫాలో చేస్తాను, రెడీనా? రెండో ఎస్ సిద్ధాంతం మోజీ, ఫాలో చేయడం రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ మోజీ. ఎస్ గురుజీ. రెండో సిద్ధాంతం. నెక్స్ట్ మూడో సిద్ధాంతం, సేఫ్ షాప్ లో ప్రతి పనిని మనస్ఫూర్తిగా నేను చేస్తాను. నేను లేకుండా ఆ పని జరగదు. అంటే పొద్దున్న జూమ్ కావచ్చు, అంటే ప్రతిరోజు ప్లాన్ ఫాలోఅప్ కావచ్చు, ఏషియప్ ట్రైనింగ్ కావచ్చు, సండే వెన్యూ కావచ్చు, కో ట్రైనింగ్ కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, సెమినార్లు కావచ్చు, ఇవేమీ లేకుండా నేను ఉండను. అవి నేను అటెండ్ అవుతాను, నా టీంని తీసుకెళ్ళి అటెండ్ చేపిస్తాను, నేను హాజరవుతాను, నా టీంని అటెండ్ చేస్తాను. ఇది నా మూడో సిద్ధాంతం. అంటే సేఫ్ షాప్ లో ప్రతి మీటింగు, ప్రతి ఫంక్షన్, ప్రతి సెమినార్, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఫస్ట్ పేరు నాదే ఉండిద్ది, ఫస్ట్ నేనే ఉంటాను. ఇది నా మూడో సిద్ధాంతం. మరి మీరు కూడా ఫాలో చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ మోజీ. మూడో సిద్ధాంతం, ఫంక్షన్లు, ట్రైనింగ్లు, సెమినార్లు ఏ కారణంతో నేను ఆపను. ఒకప్పుడు నేను సండే వస్తే చర్చ్ అనేవాడిని, బట్ దాంట్లో కూడా నేను ఆలోచన చేస్తున్నాను. ఆదివారం చర్చికి వెళ్ళి నేను ఉపన్యాసించిన, లేకపోతే పాస్టర్ గారు చెప్పే మాటలు నేను విన్నా, నాలో వచ్చే మార్పు కంటే ఆదివారం ఒక ప్లాన్ వెన్యూకి వెళ్ళి అక్కడ నేను చెప్పే మాటల వల్ల నాలో ఎంతో మార్పు జరుగుతుంది. నా నా మాటల వల్ల కొన్ని వందల మంది జీవితాలు మారుతున్నాయి. సో నేను ఒకటే ఫాలో అయ్యేవాడిని, దీనుల సేవే దేవుని సేవ, బైబిల్లో ఉండింది. దీనులకి సేవ చేస్తున్నాను అంటే దాని అర్థం దేవునికి సేవ చేస్తున్నట్టు నా ఉద్దేశం. ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాను అంటే వాళ్ళు తినే ప్రతి గింజ పైన వాళ్ళు అనుకుంటుంటారు, ఈ రోజు ఈ వారం ఇంత చెక్ వచ్చింది, మా గురూజీ వచ్చి మాకు సపోర్ట్ చేశాడు, మా గురూజీ వచ్చి ఇంత సపోర్ట్ చేయబట్టి మాకు ఇంత డబ్బులు వచ్చినాయి అని వాళ్ళు చెప్పుకునే ప్రాసెస్ లో నాకు ఎంతో గౌరవం, నాకు ఎంతో దీవెనలు, ఆశీర్వాదాలు దొరుకుతుంటాయి. నా దృష్టిలో దీనుల సేవే దేవుని సేవ. ఒకవైపు నాకు ప్రార్థన, ఇంకోవైపు ఒక ప్లాను. నువ్వు ప్రార్థనకి వెళ్తావా, ప్లాన్కి వెళ్తావా అంటే నేను ప్రార్థన కంటే ప్లాన్కి ప్రిఫరెన్స్ ఇస్తా. అదేంటి సార్, మీకు దేవుడే కదా ఈ అవకాశం ఇచ్చింది, ప్రార్థన విస్మరిస్తారేంది, దేవుణ్ణి మీరు విస్మరిస్తారేంది అని మీరు అనొచ్చు. నేను దేవుణ్ణి విస్మరించట్లా, నాలోని దేవుడు ఉన్నాడు. నా హృదయమే ఆలయం, హృదయమే ఆలయం, దాంట్లోని దేవుడు. నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా లోపలే ఉండి ఆరాధిస్తాను.
చాలా మంది నీతులు చెప్తూ వాళ్ళు ఫాలో చేయరు. బైబిల్ వాక్యం చదువుతూ కూడా వాళ్ళు ఫాలో చేయలేరు. వాళ్ళు ఇగోలు పెట్టుకోవద్దంటారు, ఇగోలు పెట్టుకుంటారు. వేరే రకంగా కుళ్ళు కుట్రలు కలుషితాలు పెట్టుకోవద్దంటారు, పెట్టుకుంటారు. ఈ చర్చి వాళ్ళు ఆ చర్చికి వెళ్తే ఒప్పుకోరు, ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వెళ్తే ఒప్పుకోరు, ఇక్కడ దశభాగాలు ఇవ్వకపోతే ఒప్పుకోరు. రకరకాలు జరుగుతుంది బయట. అలానే క్రిస్టియన్ మతంలోనే కాదు, అలానే హిందూస్లో కావచ్చు, అలానే ముస్లింస్లో రకరకాలుగా వాళ్ళ యొక్క మతాల ప్రాతిపదికన వాళ్ళ యొక్క విశ్వాసాల ప్రాతిపదికన వాళ్ళు చేసుకుంటుంటారు. బట్ నాకు సేఫ్ షాప్ అనేది ఒక సపరేట్ మతం, సపరేట్ ప్రపంచం. సేఫ్ షాప్ లో నేను ఇది మనస్ఫూర్తిగా నేను ఎందుకు చేస్తుంటానంటే, ఇక్కడ కొన్ని వందల మంది నన్ను చూసి ఫాలో అవుతారు. నేను చేసే ప్రతి పనిని గమనిస్తారు. నేను కరెక్ట్ గా ఉండకుండా వాళ్ళని కరెక్ట్ గా ఉండమంటే వాళ్ళు ఉండరు కదా. ఎస్ ఆర్ నో? నేను ఒకటే అనమాట, నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన విధానం ఏంటంటే, నేను ఈ యొక్క బిజినెస్ ద్వారా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ధనికులుగా మార్చాలని ఒక ఆలోచన, ఒక భారం నాకు ఇచ్చేసారు. దాన్ని నేను ఒక బాధ్యతగా తీసుకుని చేస్తున్నాను. కొంతమంది వ్యక్తులు మిస్లీడ్ చేసేవాళ్ళు, నన్ను కూడా ఫస్ట్ స్టార్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ నేనైతే వాళ్ళ మాటలకు నేను ఎక్కడ భయపడింది లేదు. కొంతమంది అన్నారు, నువ్వు డబ్బు కోసం ప్రయాసపడుతున్నావు, బైబిల్లో వాక్యం చెప్పారు, సో సూది బెజ్జంలో వంటైనా దూరిద్ది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో దొరడు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. నేను అన్నాను, మరి అలాంటప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ అందరూ అమెరికాలో ఉన్నారు, మరి వాళ్ళందరూ ధనవంతులే, మరి వాళ్ళు ఎవరు రారా పరలోక రాజ్యం? మరి ప్రపంచంలో ఎక్కువ దేశాలన్నీ మరి క్రిస్టియన్ కంట్రీస్ లో ఉన్నాయి, మరి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యంకి రారా? వాళ్ళందరూ ధనవంతులే కదా, కారులో తిరుగుతున్నారు, మంచిగా డబ్బులు లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నారు, రారా అని క్వశ్చన్ వేశారు. దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అంటే చూడండి, మనం చేసేది వ్యాపారం. మనం చేసే వ్యాపారాన్ని వాళ్ళు వేరేగా మనల్ని, నువ్వు డబ్బు కోసం వెళ్తున్నావు, ప్రయాసపడుతున్నావు, ఈ లోకం ఆశలకు వెళ్తున్నావు, అట్ట వెళ్తున్నావు, ఇట్ట వెళ్తున్నావు అని నన్ను కొంచెం కన్ఫ్యూజన్ లో పడేస్తే, నేను ఒకటే అనుకున్నాను, నేను ప్రే చేసుకునే ఒకటే అనుకున్నాను, సో దేవుడా నాకేంటి రెండు మార్గాలు, ఏది వెళ్ళాలి? సో ఈ మార్గం వెళ్ళాలా, ఆ మార్గం వెళ్ళాలా? సో ఈ మార్గం వెళ్తే నా జీవితంతో పాటు కొన్ని వందల మంది జీవితాలను నేను మార్చగలను, నీ యొక్క నామానికి మహిమ చేయగలను, నీ నామానికి గొప్పగా చేయగలను. అదే ఇక్కడైతే మరి నేను ఒక్కడనే మరి ఎలా అనేది నాకు ఆలోచనప్పుడు, నాకు ఈ ఆలోచన తట్టింది, ఇదే నేను ఫాలో అయ్యాను. నేను ఈ రోజు కొన్ని వందల మందికి బిజినెస్ రూపంలో హెల్ప్ చేస్తుంటాను. కొంతమందికి ఆర్థికంగా కుడి చేత చేసే దానాన్ని అడవి చేత కూడా తెలియకూడదు అంటారు కదా. నేను చేసేది నేను ఎవరికి చెప్పుకోను, కొంతమంది చేస్తూ ఉంటాను, అది నేను చెప్పుకోను. అర్థమవుతుందా మీకు? కొంతమంది 500 రూపాయలు హెల్ప్ చేసి కూడా దాన్ని సోషల్ మీడియాలో, టీవీలో లేదా ఫేస్బుక్ లో రకరకాలు చూపించుకుంటారు. నేను ఇక్కడ బర్త్డే కోసం ఇక్కడ డబ్బులు ఇచ్చాను, బర్త్డే కోసం ఇక్కడ భోజనాలు పెట్టాను, లేదా ఇక్కడ చేశాను, ఎట్ చేశాను అని చెప్పుకుంటారు. బట్ అలా నేను చెప్పుకునే పరిస్థితి కాదనమాట. అర్థమవుతుంది? నేను ఎస్తాను చేసిన సహాయాన్ని Yes, మనం చెప్పుకోకూడదు. నేను అందుకనే సేఫ్ షాప్ లో అందరూ కొన్ని వేల రూపాయలతో కాంట్రిబ్యూషన్ తో ఫంక్షన్ పెడతారు. 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలతో కాంట్రిబ్యూషన్ తో ఫంక్షన్ పెడతారు. నేను ఫంక్షన్ పెడితే ఎంత ఎంత అమౌంట్ కాంట్రిబ్యూషన్ తో ఫంక్షన్ పెడుతుంటారు? ఎంత అమౌంట్ తో? 200 300 మోజ్ 200 300 200 రూపాయలతో ఫంక్షన్ పెట్టి పెద్ద స్టేజ్ పైన ఘనంగా సన్మాన సత్కారాలు చేస్తారు. అది అది మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? ఎస్ ఆర్ నో? సో ఈ రోజు చేయలేం నేను బాబు, ఒకటే చెప్తాను మీ చేయలేం. అందరికి, నా సిద్ధాంతము మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే విమర్శించకండి. నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను. నా సిద్ధాంతము ట్రైనింగ్, మీటింగ్, ఫంక్షన్, సెమినార్ ఏది ఉంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నేను వస్తేనే ఆ ట్రైనింగ్కి నాతో పాటు నా టీం వస్తారు, నేను రాకపోతే నా టీం ఎవరు రారు. అర్థమవుతుందండి? అందుకే నేను ఇలా ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అయ్యాయి కాబట్టి ఈ రోజు ఇంతమంది, ఇన్ని వందల మంది జీవితాలు మార్చగలిగాను, లేకపోతే మార్చేవాడిని కాదేమో. అర్థమవుతుంది మీ అందరికి? నేను వాక్యం చెప్పి మార్చలేకపోయా సార్. మా బ్రదర్స్ స్వామిదాసు, శ్రీనివాసరావు ఉన్నారు, నేను చర్చికి వెళ్తూ బాబు మీరు కూడా రండి అంటే వాళ్ళు మారలా. బట్ నేను సేఫ్ షాప్ లోకి వచ్చి బలవంతంగా వాళ్ళ మీటింగ్ ఫంక్షన్ తీసుకొచ్చినాక వాళ్ళకున్న అలవాట్లు మారిపోయినాయి, వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. ఈ రోజు వాళ్ళు కూడా నాలాగా పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్దగా మాట్లాడుతున్నారు, గొప్పగా పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి వచ్చేసారు. ఎస్ఆర్ నో? మరి వ్యక్తుల జీవితాలు మారినాయా లేవా? ఎవరు మార్చారంటే నేను దేవుడే మార్చాను అనుకుంటారు. ఆ భగవంతుడిని కొంతమంది యేసుక్రీస్తు అంటారు, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటారు. వాళ్ళు ఏ పేరుతో పిలిచినా సరే భగవంతుడి అని నా ఉద్దేశం. ఎస్ఆర్ నో? అర్థమైందా మీకు? ఎస్ఆర్ నో? Yes, మోజ్ Yes, మోజ్ మాత్రమే మారట్లేదా? మారతనే మారట్లేదా? 100% Yes, మారుతుంది. మోజ్ సో ఎవరైతే మనస్ఫూర్తి చేస్తారో వాళ్ళ జీవితాల్లో మారతాయి.
రెడీనా? ఇప్పుడు వరకు ఎన్ని సిద్ధాంతాలు చెప్పాను? మొట్టమొదటి సిద్ధాంతం ఏంటి 3. చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు సేఫ్ షాప్. మీరు కూడా ఫాలో అవ్వాలి. అదే సేఫ్ షాప్ ని జీవితకాలం నేను చేస్తాను, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టను, నా చివరి సంతం చేస్తాను. అది నా మొట్టమొదటిది. రెండోది 3 కార్డినల్ రూల్స్. 3 కార్డినల్ రూల్స్ పెట్టింది సేఫ్ షాప్ లో వర్క్నే పెట్టాల. ఎంతో మంది ఫెయిల్ అయ్యే కారణాలు అవే. అవి ఫెయిల్ అవ్వకూడదంటే ఆ తప్పు చేయకూడదని నేను రెండోది. మూడోది, సేఫ్ షాప్ లో ప్రతి ఫంక్షన్, ప్రతి మీటింగ్, ప్రతి సెమినార్ కి ఖచ్చితంగా నేను హాజరవుతాను. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. నా టీం వచ్చినా రాకపోయినా నేను వస్తాను. ఇది మూడోది. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? నెక్స్ట్ Yes. నాలుగోది, సేఫ్ షాప్ లో నాకు తెలియక ఏదైనా పొరపాట్లు చేసినా, ఎవరినైనా హట్ చేసినా, అప్లైన్ తో ఏదైనా ఇష్యూస్ వచ్చినా, డౌన్లైన్ ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ సారీ చెప్పేది నేనే. నాలుగోది, నా అప్లైన్ పట్ల, నా డౌన్లైన్ పట్ల ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఏదైనా ప్రవర్తించినా ఆ తప్పు సరి చేసుకుంటాకి నేను రెడీ. నాలుగోది అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు సేఫ్ షాప్ ముఖ్యమా, నీ ఇగో ముఖ్యమా అంటే నాకు సేఫ్ షాప్ ముఖ్యం, నా ఇగో ముఖ్యం కాదు. అర్థమవుతుంది అందరికి? అంటే ఎనీథింగ్ సరి చేసుకున్నాక నేను రెడీ. నా నా మాట తీరు మార్చుకోవడానికి రెడీ, తగ్గిపోవడానికి రెడీ, సారీ చెప్పడానికి రెడీ, క్షమించమని అడగడానికి రెడీ, నా తప్పు లేకపోయినా క్షమించమని అడగడానికి రెడీ. అర్థమవుతుందా? చాలా మంది ఏమంటారు, నేను తప్పు చేయను, నేను సారీ చెప్పనంటారు. కానీ ఆ వ్యక్తి సేఫ్ షాప్ లో నిలబడతానంటే నా తప్పు కాకపోయినా అవతల వ్యక్తికి సారీ చెప్పి నేను ఆ బిజినెస్ లో ఉంచే విధంగా నేను ఎంతో మందికి చేశా. నేను పేర్లు చెప్పను. కొంతమంది నా మీద ఈగోతో కూడా ఆగిపోయిన వ్యక్తులు కూడా నేనే సారీ చెప్పి వాళ్ళని నిలబెట్టా. లేకపోతే నా మీద ఈగోతో వెళ్ళిపోయే వాళ్ళు. అంటే నా వల్ల ఏ ఒక్క వ్యక్తి సేఫ్ షాప్ ను వదిలేసినా అది నాకు పాపంతో సమానం. నా మీద ఇగో పెట్టుకోను, నా మాటల వల్ల హట్ అయ్యో, నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడో ఏ వ్యక్తి అయినా సేఫ్ షాప్ కి దూరం అయిపోతే ఆ తప్పు ఎవరిది? నాదే. ఆ పాపం ఎవరిది? నాదే. అందుకని ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి నేను ఎంతవరకైనా తగ్గటానికి అవసరమైతే ఒకరిద్దరికి కాళ్ళు పట్టుకొని అయినా సరే క్షమించమని అడిగి కూడా ఈ బిజినెస్ నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను తెలుసలేదు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. నాకన్నా పెద్ద వయసు వాళ్ళు నా మీద ఇగో పెట్టుకొని నేను మాట్లాడే మట్టుగా హర్ట్ అయ్యారు. స్టార్టింగ్ లో హర్ట్ అయితే సారీ సార్ నేనే దిగొచ్చా. మీరు అనుకుంటారు చిన్నారా గురించి గట్టిగా మాట్లాడతాడు, అరే బాగా రూడ్ గా మాట్లాడతాడు అనుకుంటారేమో. నేను పైకి మాత్రం రూడ్ గా మాట్లాడతా, బట్ దిగెళ్ళిపోతే వాళ్ళని బిజినెస్ నిలబెడదాకా ఎంతవరకే తగ్గిపోతా నేను. నాకు ఇగో జీరో అండి. అర్థమవుతుందా? వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళ తప్పు అయినా సరే, సరే సార్ నాదే తప్పు అయింది, నేను నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, నన్ను క్షమించండి. అర్థమవుతుందా? నన్ను క్షమించండి. సో పైన మన అప్లైన్స్ చిన్న చిన్న వ్యక్తులకి నేను కాళ్ళకి దండ పెట్టినప్పుడు, వాళ్ళలో నేను దేవుడిని చూస్తున్నప్పుడు, వీళ్ళు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, వీళ్ళు బిజినెస్ లో నిలబడతారన్నప్పుడు నేను తగ్గిపోయాను. అర్థమవుతుందా? తగ్గిపోయి నా డౌన్ లైన్సే నేను గట్టిగా అన్నాను. ఒకసారి వాళ్ళు హట్ అయ్యి ఆగిపోతే, సరే మీరు హట్ అవ్వద్దు, మీరు ఆగిపోవద్దు, బిజినెస్ లో మీరు నిలబడాలి, మీరు ఉంటేనే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు, లైఫ్ లీడ్ అవుతారు, చిన్న చిన్న కోపాలు తీసేద్దాం, మనం కలిసి పని చేసుకుందాం అని నేను అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. 1-2 సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని నిలబెట్టడం నా యొక్క ధర్మం. నా ఇగో కోసమో, నా కోపం కోసమో వాళ్ళని బిజినెస్ నుంచి దూరం చేసే పని నేను చేయను. అర్థమవుతుందా? నేను నాలుగోది ఏంది, పూర్తిగా తగ్గింపు చేసుకునే స్వభావం నేను కలిగి ఉంటాను. నా వల్ల ఏ వ్యక్తి కూడా బిజినెస్ వదిలిపెట్టాక నేను ఇష్టపడను. ఇది నా 4వ సిద్ధాంతం. అర్థమవుతుందా? ఎస్ఆర్నో? నా వల్ల ఏ వ్యక్తి ఒకవేళ నేను పొరపాటున ఏదైనా హర్టింగ్ గా మాట్లాడినా సరే, మళ్ళీ వాళ్ళు హర్ట్ అయినట్టు తెలుసుకుంటే నేను సారీ చెప్పేస్తాను. అది నా నైజం. అర్థమవుతుందా? సో చాలా వరకు హర్టింగ్ గా మాట్లాడకుండా ఉంటూనే ఉంటాను, ప్రయత్నం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు వాళ్ళు పొరపాటు చేసినప్పుడు కోపం వచ్చేసింది. అంటే మీటింగ్ రాబోయే కోపం వచ్చేసింది, ఫంక్షన్ రాబోయే కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద బిజినెస్ వాళ్ళ టీము లెఫ్ట్ రైట్ టీంలో వస్తూ వాళ్ళు రాకపోతే మరి నాకు కోపం వచ్చిందా రాదా? ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఎస్ఆర్నో? వాళ్ళకి లెఫ్ట్ టీం వచ్చింది, రైట్ టీం వచ్చింది, వీళ్ళు మాత్రం వదిలేస్తా ఉంటారు. మరి వాళ్ళ మీద నాకు కోపం వచ్చిందా రాదా? వచ్చింది. వచ్చినప్పుడు నేను కోపడతాను, మళ్ళీ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయమని కూడా అడుగుతారు. సో నేను కోపడ్డాన్ని మీరు హట్ అవ్వద్దు, మీరు రండి బిజినెస్ చేయండి అని నేను వాళ్ళకి సారీ కూడా చెప్పడానికి రెడీ అవుతాను. ఎంతో మంది కూడా చెప్తాను నేను. నా వల్ల ఏ వ్యక్తి ఆగిపోకూడదు, అది నా కాన్సెప్ట్.
మరి మీ వల్ల ఏ వ్యక్తులైనా బిజినెస్ వదిలేస్తున్నారంటే అది మీ అంతరాత్మకి మిమ్మల్ని ఒకసారి క్వశ్చన్స్ తీసుకోండి. నేనైతే ఏ వ్యక్తిని వదిలిపెట్టను. వాళ్ళు ఏ కారణంతో బిజినెస్ ఆపేసినా సరే నేను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు నా దగ్గర. మరి మీ వల్ల ఎవరైనా ఆగిపోతారంటే ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు కూడా ఏదో ఉద్దేశంతో సేఫ్ షాప్ లోకి ఎందుకు వచ్చారు? వాళ్ళు అంటారు, గురుజీ వీళ్ళ వల్ల ఈ తప్పు చేస్తున్నారు, అందుకే వీళ్ళు వద్దు, మాకు వీళ్ళు ఈ పొరపాటు చేస్తున్నారు, అందుకే వీళ్ళు వద్దు అంటారు. అరే, కాలుకి చిన్న కణత వచ్చింది, క్యాన్సర్ కణత. ఆ కణత చిన్నగా ఉన్నప్పుడు కణత తీసేస్తావా, కాలు తీసేస్తావా? చెప్పండి సార్, చెప్పండి. ముక్కులు తీసేస్తాం. మనిషికి కరోనా వైరస్ వచ్చింది ఆ రోజు. కరోనా వైరస్ తీసేసారా, మనిషిని తీసేసారా? వైరస్ ఆ వైరస్ తీసేయడానికి ప్రయత్నం చేయండి సార్. ఆ వైరస్ తీసేయడానికి ప్రయత్నం చేయకుండా ఈ వ్యక్తులు వద్దు, ఈ వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు, అందుకే ఈ వ్యక్తులు మాతో పర్లేదు, మేము ఉంటాం బిజినెస్ లో, వాళ్ళు ఉండొద్దు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొద్ది రోజుల పాటు ఎంతో కష్టపడ్డారు కదా, వాళ్ళు కూడా మీ ఎదుగుదల కోసం సపోర్ట్ చేశారు కదా, వాళ్ళు కూడా మీకోసం పనిచేశారు కదా. అరే, వ్యక్తుల కాడికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి సార్. వాళ్ళు రావట్లేదా, వాళ్ళు వాళ్ళ కర్మ, అది మన తప్పు కాదు సార్. నువ్వు పదే పదే వెళ్ళి కలిసినా వాళ్ళు రావట్లేదంటే అది ఎవరి తప్పు? నువ్వు తగ్గిపోయి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళు పదే పదే తిరిగినా వాళ్ళు రావట్లేదంటే అది వాళ్ళ తప్పైంది, మన తప్పైందా? చెప్పండి. ఎస్ మౌజీ. సో కాబట్టి నేనైతే ఎంతవరకైనా తగ్గిపోవడానికి రెడీ. ఒకవేళ నాకు తెలియకుండా జూమ్ లో నా మాటల వల్ల ఎవరైనా హట్ అయ్యి మీ బిజినెస్ లో ఎవరైనా ఆగిపోతే, నా వల్ల ఆగిపోయి ఉన్నారని నాకు చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను. కొంతమంది ఇలా కూడా చెప్పుకొస్తారు, మా టీం అంతా కొలాప్స్ అవడానికి చిన్నారావు గురించి అంటారు, నా మీద రాయేస్తారు. తీసుకుంటాను నేను. ఎందుకు తీసుకుంటా అంటే వాళ్ళు చేసే తప్పు కూడా వాళ్ళు నన్ను బలి చేస్తారు. నేను జూమ్ లో గట్టిగా మాట్లాడటం వల్ల వాళ్ళు హట్ అయ్యి ఆగిపోతారంట. జూమ్ లో నేను గట్టిగా ఏదో అనడం వల్ల వాళ్ళు ఆగిపోతారంట. ఇలా నా మీద నెపాలేస్తారు, నిందలేస్తారు. నేను రెడీ. ఎందుకు రెడీ అంటే వాళ్ళన్నా నేను తీసుకుంటాను. ఇంకోటి కూడా రెడీ. సరే, వాళ్ళు ఆ మాట అంటుంటే వద్దు, నాకు చెప్పండి. నేను లేనప్పుడు చెప్పుకుంటే ఉపయోగం ఉంది. గురుజీ ఈయన నీ మాటల వల్ల హట్ అయ్యాడు అని నువ్వు నాకు చెప్పావనుకో, నేను వాళ్ళ ఇంటికి వస్తాను. నేను మాట్లాడిన మాటలకు మళ్ళీ నేను సారీ చెప్పుకుంటాను. మళ్ళీ బిజినెస్ రమ్మని వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతాను. అర్థమవుతుందా? నేను లేనప్పుడు చెప్పే మాటల వల్ల నాకేం తెలిసింది? అక్కడెక్కడ మీరు మాట్లాడుకుంటే మాత్రం నాకేం తెలిసింది? మరి మీరు అలాంటప్పుడు జూమ్ లో ఎందుకు గురుజీ, మీరు ఎందుకు గట్టిగా మాట్లాడతారు గురుజీ అని అంటారా? నేను ఇక్కడ మాట్లాడలేదు అనుకోండి, ఇక్కడ చేసే తప్పులు జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? మీరు మాట్లాడతాం ఎందుకు, మళ్ళీ ఎందుకు ఇటు చేయడం అంటారే? నేను మాట్లాడే మాటల వల్ల కొద్ది మంది అనేది సరి చేసుకుంటారని నేను మాట్లాడతాను. అసలు నేను మాట్లాడటం మానేసాను అనుకోండి, ఏ తప్పులు చేయవద్దు అనే విషయం నేను చెప్పలేదు అనుకోండి, తప్పులు జరిగిపోతాయి. అర్థమవుతుంది నా కాన్సెప్ట్ రాజరత్నం సార్? ఇక నేను చెప్పలేదు అనుకోండి, మీరు ఈ తప్పులు చేయొద్దని చెప్పలేదు అనుకోండి, తప్పులు జరిగిపోతాయి. కరెక్టా కదా నాగరాజు గారు? అవును సార్, ఇప్పుడు అవును. ఉదాహరణకి డీడీ డబ్బులు మీరు రాగానే పేమెంట్ కొట్టండి నేను చెప్తున్నా. కొంతమంది దీనికి కూడా హట్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే డీడీ డబ్బులు వాళ్ళ టైం కట్టరు, పేమెంట్ కొట్టరు. వాళ్ళ దగ్గర 1-2 రోజులు మేనేజ్ చేస్తారు. ఈ మాటలకు వాళ్ళు హట్ అవుతారు లీడర్లు. నేను చెప్పలేదు అనుకోండి, అది నా తప్పు అవుతుంది. నేను చెప్పకపోతే అది నా తప్పు. ఎందుకంటే సరి చేసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా. ఎస్ఆర్ నో? సరి చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒకరిద్దరైనా. చెప్పకపోతే ఆ తప్పులు చేస్తూనే పోతారు కదా వీళ్ళు. కొంతమంది ఉన్నారు లీడర్లు, సేఫ్ షాప్ లో ఉన్నారు, కొంతమంది లీడర్లు ఉంటారు. వాళ్ళు డీడీ డబ్బులు వస్తే వాళ్ళు పర్సనల్ గా మేనేజ్ చేస్తారు. సగం డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ సగం అక్కడ సగం ఇక్కడ సగం పీక్కుంటారు. ఆ సగం సగం పీక్కొని మళ్ళీ ఫాలోఅప్కి వెళ్ళరాళ్ళు. ఇక ఆ సగం డబ్బులతో వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇంటిని. ఆ మేనేజ్మెంట్ చేసే ప్రాసెస్ లో నేను ఇలానే జూమ్ లో మాట్లాడతా. కొంతమంది సగం సగం డబ్బులు తీసుకుంటారు, ఇలాంటి డబ్బులు తీసుకునే వాళ్ళు బిజినెస్ లో కరెక్ట్ కాదని నేను మాట్లాడతా. మాట్లాడగానే వాళ్ళకి కింద అంతరాత్మ ఉంది కదా, అంతరాత్మ పైకి లేచింది. పైకి లేచి నువ్వే తప్పు చేసావు, నువ్వే తప్పు చేసావు, నువ్వే తప్పు చేసి గుచ్చింది వాళ్ళకి. గుచ్చంగానే వాళ్ళు హట్ అవుతారు. గుచ్చంగానే హట్ అవుతారు. నన్నే అన్నాడు ఈయన చిన్నారావు, నన్నే చేశాడు. అరే, నిన్ను అని క్వశ్చన్ వేసినప్పుడు నీ అంతరాత్మ క్వశ్చన్ వేస్తానని నువ్వు తప్పు సరి చేసుకో. అర్థమవుతుంది మీ అందరికి? అంటే ఇక్కడ జూమ్ ఇది నన్నే అని నీకు అనిపించినప్పుడు ఆ తప్పు నువ్వు చేయమాకు.
అంతేగాని నీ అంతరాత్మని నువ్వు కప్పేసే విధంగా నువ్వు చేస్తే అది ఎవరికి నష్టం? ఈరోజు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే నీ అంతరాత్మ. నీ అంతరాత్మ మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు. నువ్వు తప్పు చేసే విషయం నీ అప్లైన్ తెలుసో లేదో, నీ డౌన్ అని తెలుసో లేదో, ఎవరు తెలిసినా తెలియకపోయినా నీకు తెలిసింది. 600 రూపాయలు సైన్ అప్ వచ్చింది, ఇది అప్లైన్ పంపించవా లేదా? పంపించలేదా? ఖచ్చితంగా నీ అంతరాత్మ క్వశ్చన్ వేసింది నువ్వు, ఏ దొంగ, ఇగో ఈ డబ్బులతో నువ్వు పెట్రోల్ కొట్టించుకుంటున్నావు, దొంగడా, Yes, Moji. ఏ తప్పు చేస్తున్నావు, ఈ 600 నీ కాదు, సిస్టమ్ పంపించాలి అని నిన్న అంతరాత్మ క్వశ్చన్ వేసింది. కొంతమంది అంతరాత్మ కప్పేస్తారు. ఆ నేను వెళ్ళాను ఎండలో ప్లాన్కి, నేను వెళ్ళాను ఫాలోఅప్కి, ఈ 600 నాయి అంటారు అంతరాత్మ మీద. అరే ఈ 600 నీ కాదు, సిస్టమ్ డబ్బులు అని అంతరాత్మ క్వశ్చన్ వేసింది. కానీ ఈ 600 నాయని కప్పేస్తాడు, కప్పేసి 600 వాడుకుంటాడు. 600 తీసుకున్నాక మళ్ళీ అటువైపు వెళ్ళడు ఫాలోఅప్ కోసం. ఎందుకు వెళ్ళడు? మళ్ళీ వెళ్ళి ఫాలోఅప్ కోసం డీడీ తెచ్చాడనుకోండి, ఆ డీడీ వేసేటప్పుడు అప్లై అడుగుతాడు, బాబు 600 వేయని. ఈ 600 నొక్కేసాడు మనడు, 600 మేనేజ్మెంట్ చేయడం కుదరదు. అందుకని ఇక 600 గురించి ఆగిపోయి ఇంకా ఆ వ్యక్తికి ఫాలోఅప్ కోసం వెళ్ళడు. వీళ్ళ దగ్గర సగం డబ్బులు తీసుకుంటాడు, 5,000 ఆయన నొక్కేస్తాడు, ఇంట్లో ఏదో మేనేజ్మెంట్ అయిపోయింది. ఇక మళ్ళీ 5,000 కోసం మళ్ళీ మిగతా డబ్బుల కోసం వెళ్ళడు. అదేమంటే ఏం టైగర్ 5,000 తీసుకున్నావు అని మాకైతే తెలియని కూడా చేస్తారు వాళ్ళు. అయితే ఎందుకు సగం డబ్బులు మాకు తెలియకుండా నొక్కేస్తారు వాళ్ళు. నొక్కేసేసి వాళ్ళు ఏం చేస్తారు, మిగతా సగం డబ్బుల కోసం వెళ్ళరు. అర్థమవుతుంది మీ అందరికి? 2,000 తీసుకుంటారు, 1,000 రూపాయలు తీసుకుంటారు, నొక్కేసేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకొని చివరికి అక్కడే ఆగిపోతారు. నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో, ఇక నాగరాజు సార్, ఏలూరు నుంచి నాగరాజు గారు, రూపాయి సైనప్ వచ్చినా రూపాయి పంపిస్తాడు. వాసుమల రాజు గారు, రూపాయి సైనప్ వచ్చినా రూపాయి పంపిస్తాడు. దుర్గా మేడం, రూపాయి సైనప్ వచ్చినా రూపాయి పంపిస్తుంది. నీతిగా నిజాయితీగా ఎవరైతే ఇలా పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వర్క్ జరుగుతున్నట్టు. అరే వారం అవుతుంది, నెల రోజులు అవుతుంది, ఒక సైనప్ కూడా పంపిట్లా అంటే పేరుకి సేఫ్ షాప్ అని పేరుతో తిరుగుతున్నాము, ఒక సైనప్ కూడా పంపిట్లా అంటే ఒక సైనప్ కూడా అవ్వట్లేదా అని అర్థమవుతుంది అందరికి. ఇక్కడ అయితే సంజయ్ మేడంకి పంపించాలి, నాకు పంపించాలి, పలమనే టీం లేదు లీనా మేడంకి పంపించాలి. లీనా మేడం కింద టీంలో ఎవరైనా సరే ప్రతిదీ ఆమెకు పంపించాలి. ఆమె దగ్గర నుంచి మాకు రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ మీరు ఆమెకు తెలియకుండా, ఆమెకు తెలియనియకుండా మీరు నొక్కేస్తున్నారనుకోండి, ఆ తప్పు ఎవరిది? తప్పు మీదే, ఆమెది కాదు. ఎవ్రీథింగ్ అక్కడ మీ అప్లైన్ దగ్గర ఎంటర్ అవ్వాలి, మీ అప్లైన్ కాడి నుంచి మాకు ఎంటర్ అవ్వాలి. సో నా వరకు అయితే ఈ తప్పులు నేను ఒప్పుకోను. నేను తప్పులు చేసేటప్పుడు ఖండిస్తాను. ఆ తప్పులకు ఖండించినప్పుడు ఎవరైనా హట్ అయితే నేనే తగ్గిపోయి వాళ్ళని మళ్ళీ బిజినెస్ లోకి రీఇంట్రొడ్యూస్ చేసే విధంగా నేను మాట్లాడతాను. నా వల్ల ఏ వ్యక్తి బిజినెస్ లో ఆగిపోకూడదని నా యొక్క కాన్సెప్ట్, నా సిద్ధాంతం. నాలుగో సిద్ధాంతం, నా వల్ల ఏ వ్యక్తి బిజినెస్ లో ఆగిపోవద్దు. ఇది నా 4వ సిద్ధాంతం. ఏదైనా తప్పు జరిగితే నేనే తగ్గించుకొని నేనే సారీ చెప్తాను. నా వల్ల ఎవరు హట్ అవ్వద్దు, ఆమ్లెట్ అవ్వద్దు. అది నా సిద్ధాంతం. ఒకవేళ వాళ్ళు తప్పులు పదే చేస్తూ వాళ్ళు మొహం చూపించలేక రాలేకపోతే అది నా తప్పు కాదు. అర్థమవుతుందా? వాళ్ళు తప్పులు చేస్తూ వాళ్ళు బిజినెస్ లో ఉండలేకపోతున్నారంటే, ఇగో ఈ బిజినెస్ లో తప్పు చేసే వాళ్ళు ఉండలేరండి. గుళ్ళో దెయ్యాలు ఉంటాయా చెప్పండి సార్? సినిమాల్లో కూడా చూపిస్తారు కదా, ఆలయాల్లో దెయ్యాలు ఉంటాయా? మసీదులో దెయ్యాలు ఉంటాయా చెప్పండి? ఆలయాల్లో దెయ్యాలు ఉంటాయా? దెయ్యాలకి ప్లేస్ వచ్చిందా? ఉంటాయా? ఈ బిజినెస్ లో నువ్వు ఎన్నిసార్లు తగ్గినా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు భయపడి రారు. ఇది నా వల్ల కాదులే, ఇక్కడ నేను ఇన్ని సర్దుకొని ఇన్ని మార్చుకొని ఉండాలని నా వల్ల కాదులే అని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు మిస్ అయిపోతా ఉంటారు. సో అది మనం బాధపడద్దు, అది మన తప్పు కాదు కదా. ఎస్ఆర్నో నీ వల్ల వ్యక్తిగతంగా నువ్వు తప్పు వల్ల, నువ్వు మాట్లాడే మాటల వల్ల, నువ్వు చేసే ప్రవర్తన వల్ల ఎవరైనా ఆగిపోతే అది మన తప్పు అవుతుంది. మనం అన్ని సర్దుకొని అన్ని సరి చేసుకొని అన్ని మార్చుకొని అన్ని సారీ చెప్పుకున్నా కూడా వాళ్ళు రావట్లేదంటే అది వాళ్ళ తప్పే కానీ నా తప్పు కాదు. అది దేవుడికే ఇచ్చేస్తా. నా తప్పు ఉంటే నన్ను శిక్షించు, లేకపోతే లేదు.
మాక్సిమం 99% నాకు తెలిసి నా తప్పు ఉండదు. వాళ్ళు నా తప్పు ఉందంటే నేను వెళ్ళి సారీ చెప్తున్నా కదా, రమ్మని అడుగుతున్నా కదా, ఇగో తీసుకుని అడుగుతున్నా కదా. ఎస్ ఆర్ నో? వాళ్ళు రావట్లేదని అది నా తప్పు ఎందుకు ఇది? సో ఇది 4వ సిద్ధాంతం. రెడీనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ Yes. ఎస్ మోదీ. లాస్ట్ అండ్ ఫైనల్ సిద్ధాంతం నేను ఫాలో అయ్యేది. నా అప్లైన్ పట్ల, నా డౌన్ లైన్ పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను. నేను ఏం కలిగి ఉంటానండి? గ్రాటిట్యూడ్. నా అప్లయన్స్ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, వాళ్ళ దగ్గర నుంచి చిన్న గైడెన్స్ వచ్చినా, అది నాకు లైఫ్ లైన్. ఈ బిజినెస్ లో అప్లైన్ వచ్చి ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఏమి చేయాల్సిన అవసరం. జస్ట్ ఒక మీటింగ్ వచ్చి ఒక ట్రైనింగ్ ఇస్తే చాలు. అప్లైన్ నిజంగా దేవుడే నా దృష్టిలో. అర్థమవుతుందా? నేను నా అప్లైనర్ లో ఫస్ట్ నరేందర్ గురించి అలానే ట్రైనింగ్ పిలిపించుకున్నామండి, నరేష్ గురించి పిలిపించుకోనండి, పెద్దిన్ శ్రీనివాస్ గురించి పిలిపించుకోనండి, అభిషేక్ గురించి పిలిపించుకోనండి, సోమశేఖర్ మౌజీ పిలిపించుకునేవాడిని. ఎస్ఆర్నో వీళ్ళందరితో నేను ట్రైనింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు పెట్టేవాడిని. వాళ్ళ అట్లా వస్తే చాలు, నాకు మిగతాది ప్లాన్లు, ఫాలోఅప్లు అన్ని నేను చేసుకుంటాను, నా టీంతో చేయిస్తాను. వాళ్ళు నాకు వచ్చి సన్మానాలు, సత్కారాలు చేస్తే చాలు. అదే నా బిజినెస్ లో వాళ్ళు చేసే మేలు నాకు. అర్థమవుతుంది మీకు? సో అంటే నా అప్లైన్ పట్ల నాకు ఎప్పుడు కృతజ్ఞత. నా చివరి శ్వాస వరకు ఇలా ఉండేది. ఏ అప్లైన్ గురించి మీ దగ్గర ఎప్పుడైనా బ్యాడ్ చేశానా? చెప్పండి సార్. మీలో ఇంతమంది ఉన్నారు, మీలో డౌన్ లైన్స్ ఇంతమంది ఉన్నారు కదా, నాతో పాటు తిరుగుతుంటారు కదా. ఏదన్నా అప్లైన్ గురించి మీ దగ్గర ఎప్పుడన్నా నెగిటివ్ గా మాట్లాడానా? ఎప్పుడన్నా నెగిటివ్ మాట్లాడానా? ఏ నెగిటివ్ మాట్లాడానా? నో మోదీ. నా నా ప్రాణం పోయే వరకు ఏ అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడను. కొంతమంది నా గురించి నెగిటివ్ మాట్లాడుకుంటారు, అది వాళ్ళ కర్మ. తెలియక బిజినెస్ గురించి. అర్థమవుతుందా? నిజంగా తెలియగల వాడు అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడు. ఒకవేళ అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నాడు అంటే అర్థమే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? నెక్స్ట్ నువ్వే నీ డౌన్లైన్ నేర్పిస్తున్నావు. ఏం నేర్పిస్తున్నావు? నా గురించి నాగరాజ్ సార్ వాళ్ళ డౌన్లైన్ కి నెగిటివ్ గా చెప్తున్నాడు. చిన్నారావు గురించి మనకు రాడు ఫీల్డ్ కి, ఆయన అటే పోతాడు, ఇటే పోతాడు, ఆయన ఇట్టా సొంతపరుడు, అట్టా ఇట్టా అని చెప్పాడు నాగరాజ్ సారు. వాళ్ళ డౌన్లైన్ కి చెప్పాడు. అంటే నాగరాజ్ సార్ వాళ్ళ డౌన్లైన్ కి ఏం నేర్పిస్తున్నట్టు? నెక్స్ట్ నా గురించి కూడా మీరు ఎలా చెప్పుకోండి అని చెప్తున్నట్టు. ఎస్ మోదీ. నేను కూడా అలాంటి వాడినే మోదీ. నెగిటివ్ గా చెప్పుకోడు. నాగరాజ్ సార్ నా గురించి పాజిటివ్ గా చెప్తాడు. గురూజీ రావటం మన అదృష్టం, గురూజీ మనం నార్మల్ ప్లాన్ పిలవద్దు, మనం ఫాలోఅప్ కి పిలవద్దు, గురూజీని మనం దేవుళ్ళ చూపించుకోవాలి, గురూజీ వస్తే మనకి ట్రైనింగ్ ఇప్పించాలి, మీటింగ్ ఇప్పించాలి. గురూజీ వాళ్ళ గురూజీని అలానే చూపించుకున్నాడు, అందుకే గురూజీ డైమండ్ అయ్యాడు. నేను కూడా మనమే ప్లాన్లు చెప్పాలి, మనమే ఫాలోఅప్ చేయాలి, మనమే తిరగాలని నాగరాజ్ సారు పాజిటివ్ ఎడిఫికేషన్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన డీడీలు తీసుకొస్తున్నాడండి. అర్థమవుతుందా? కొంతమంది నెగిటివ్స్ కింద వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. చిన్న గురించి జూమ్ లో మన వాళ్ళు ఎవరు మాట్లాడించడం ఏంది అంటే, మన టీం అంటే గురుజీకి లెక్కలేదు అనుకుంటా, అంటే మనతో అవసరం లేదనుకుంటా, మనమే చిన్న చూపు అనుకుంటా అని డౌన్ లైన్స్ అప్లైన్ దగ్గర తీసుకొస్తారు. ఒక ఫ్రెషర్ లీడరు ఒక సిల్వర్ లీడర్ తోనో లేదా ప్లాటినం లీడర్ తో మాట్లాడతారు. అప్పుడు వెంటనే సిల్వర్ లీడర్ ప్లాటినం లీడర్ ఏం మొదలు పెట్టంటే, ఆయన గుంటూరు కదా, అందుకే గుంటూరు వాళ్ళతో మాట్లాడుతున్నాడులే, మనమే అంటే మనకు చిన్న చూపు అని వీళ్ళు కూడా మొదలెడతారు. అంటే ఇలా నా గురించి నెగిటివ్ మాట్లాడుతూ మొదలు పెడితే నెక్స్ట్ వాళ్ళకి ఏమనిపించింది? మంచి అనిపించిందా, చెడు అనిపించిందా? చెడు అనిపించింది. నా మీద నెగిటివ్ అనిపించింది. నా మీద నెగిటివ్ అనిపిస్తే నా మాట వింటారు వాళ్ళు, జూమ్కి రారు, మాట వినరు. అదే అలా కాకుండా గురూజీ అలా చేయడు, ఎవరు పని చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడతాడు. గురూజీతో ఎవరు కమ్యూనికేషన్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతాడు. మీరు గురూజీకి ఫోన్ చేయండి, మీరు ఆల్రెడీ బ్రాంచ్ అయ్యారు కదా, ర్యాంక్ 1 అయ్యారు కదా, సిల్వర్ అయ్యారు కదా, మీరు గురూజీకి కాల్ చేయండి అని అలాగానే ఎడ్యుకేషన్ చేస్తే అప్పుడు గురూజీతో మాట్లాడే మాటల వల్ల వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ టీం బాగా నడిచింది. అంటే నా గురించే కాదు, ఎవరితో అయినా అలా మీరు మాట్లాడించగలిగితే. ఈ రోజు నేను నరేష్ గురితో నేరుగా మిమ్మల్ని మాట్లాడమని చెప్తాను. కొంతమంది లీడర్కి నరేష్ గురించి నేరుగా మాట్లాడతాడు. అర్థమవుతుందా? నేరుగా నరేష్ గురించి మాట్లాడగానే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే చిన్న గురూజీ మాకు నరేష్ గురితో పరిచయం చేశారని హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది ఇలా కూడా ఫీల్ అవుతారు, నరేష్ గురించి వచ్చాడు కదా, చిన్నారావుతో పని అనుకుంటారు.
అర్థమవుతుందా? పైన పెద్ద అప్లైన్ వచ్చాడు కదా, వీళ్ళతో ఏముందిలే అనుకుంటారు. అంటే కొంతమంది వ్యక్తులు ఫ్రెషర్స్ నాకు ఫోన్లు చేసినప్పుడు, బాబు మీ అప్లయన్స్ తో నాకు ఫోన్ చేయించంట, అంటే కాన్ఫరెన్స్ కాల్ కలపమంటారు. ఎందుకంటే నేను డైరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళు కింద అప్లైన్ లెక్క లేకుండా మాట్లాడుతున్నారంట. ఇప్పుడు లీనా మేడం ఉంది, లీనా మేడం కింద టీం కొంతమంది నాకు ఫోన్లు చేసుకొస్తే లీనా మేడం వాళ్ళు రెస్పెక్ట్ కూడా మాట్లాడుతున్నారంట. అది కూడా జరుగుతుంది. అలా ఉండొద్దు. అరే పైన అప్లైన్లు ఎంతమంది ఉన్నా సరే మన నీరేష్ అప్లైన్ మనం వదిలిపెట్టకూడదండి. నీరేష్ అప్లైన్స్ అంటే మనకు దేవుళ్ళు. మీ అప్లైన్ పట్ల మీకు కృతజ్ఞత ఉంచుకోండి. మీ అప్లైన్స్ వచ్చి మీకు జస్ట్ గైడెన్స్ ఇచ్చినా చాలా అనుకోండి. అప్లైన్ వచ్చి ఆన్ఫీల్డ్ అనుకో తిరగాలనుకోమాకండి. ఆన్ఫీల్డ్ అనుకోలో తిరిగితే అదృష్టం, అవ్వట్లేదంటే ఇంకా అదృష్టం అనుకోండి. ఎందుకంటే మీరే అప్లైన్ గా మారిపోండి. మీ కింద 10 మంది చెబితే మీరే అప్లైన్, 20 మంది అయితే మీరే అప్లైన్, 50 మంది చెబితే మీరే అప్లైన్. ఎస్ఆర్నో మీరు పని చేస్తూ పోతామంటే మీ అప్లైన్ ఊరకనే డబ్బు తినాలనుకుంటాడా? అరే వీళ్ళు కష్టపడుతున్నారు, మనం వెళ్ళి పని చేద్దాం, మనం వెళ్ళి సపోర్ట్ చేద్దాం అనిపించదే లేదా? సో కాబట్టి అప్లైన్ పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటుంది. అలానే డౌన్ లైన్స్ పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. డౌన్ లైన్స్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని చూడండి. ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళు బిజినెస్ లోకి వచ్చి ఉద్యోగం మానేసి చేస్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయాలి. మనం నమ్మి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చేదాకా ఒక మాట, ఏరు దాటాక ఓడమల్లనా, ఏరు దాటినాక బోడి మల్లనా అనొద్దు. నీకు సక్సెస్ లేనప్పుడు ఓడమల్లనా, సక్సెస్ వచ్చినాక బోడి మల్లనా అనొద్దు. అర్థమవుతుంది మీకు? నీకు సక్సెస్ రానప్పుడు నీకోసం ఎలా అయితే నీకోసం నిలబడ్డారో ఆ వ్యక్తులు నువ్వు నిలుపుకోవాల్సిన బాధ్యత నీ పట్ల ఉందండి. వాళ్ళని కృతజ్ఞత చూపించండి. ఎస్ఆర్నో అప్లైన్ పట్ల డౌన్ లైన్ పట్ల కృతజ్ఞత భావం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ఈ బిజినెస్ లో అల్టిమేట్ గా డైమండ్ అవుతారు. గేరా చిన్నారావు సిద్ధాంతాలు ఇవి. ఈ 5 సిద్ధాంతాలు నేను ఆత్మ సాక్షిగా, దేవుని సాక్షిగా నేను పాటిస్తాను. నా టీంలో పాటించేలా చూస్తాను. గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్తాను. ఇది నా యొక్క ప్రతిజ్ఞ. మరి 5 సిద్ధాంతాలు ఫాలో చేయడానికి మీరు రెడీనా? ఎస్ఆర్నో Yes, Guruji. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటి? ఈ బిజినెస్ ని వదిలిపెట్టను, చివరి శ్వాస అన్నాను నేను. సరే మీరు చివరి శ్వాస కాదు, అట్లీస్ట్ డైమండ్ దాకా వదిలిపెట్టకండి. కొంచెం మీకు ఎగ్జామ్షన్ ఇస్తున్నా, నాకంటే చివరి శ్వాస అనుకోండి. మీకు చివరి శ్వాస వదిలే కనీసం డైమండ్ దాకా వదిలిపెట్టవాలి మీరు. లేదు నాలాగా చివరి శ్వాస అంటే అది ఇంకా అదృష్టవంతులు మీరు, మీకు మంచి పేరు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఫస్ట్ సిద్ధాంతం మీరు ఫాలో చేయడానికి రెడీనా? ఎస్ మోజీ, Yes, Guruji. ఎస్ మోజీ. చివరి శ్వాస వరకు కూడా నేను పోరాడతాను మోజీ, మీతో నేనుంటాను మోజీ. ఎస్. రెండో సిద్ధాంతం ఏంది చెప్పండి, రాసుకోలేదు ఎవరు? 3 calendar రూల్స్. ఆ, 3 calendar రూల్స్ మోజీ. రెండో సిద్ధాంతం 3 కార్డినల్ రూల్స్ ని ఫాలో చేస్తాను. నేను టీమ్ లో ఫాలో అయ్యేలా చూస్తాను. రెండో సిద్ధాంతం ఫాలో చేస్తాను. రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ మోజీ. Yes, Guruji. Guruji. నెక్స్ట్ మూడో సిద్ధాంతం ఏంటి? మనస్ఫూర్తిగా చేయాలి గురుజీ చేసిన. మూడో సిద్ధాంతం ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి సెమినార్, ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నిటికీ అటెండ్ అవుతాను. ఏది మిస్ కాను. ఒక ఫంక్షన్ ఒక ట్రైనింగ్ కూడా మిస్ కాను. ఫస్ట్ నేనే ఉంటాను. ఇది మూడో సిద్ధాంతం. చేస్తా. రెడీనా? Yes, ma Guruji. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ నాలుగో సిద్ధాంతం నా వల్ల ఏ డౌన్లైనర్ బిజినెస్ వదిలిపెట్టకూడదు. ఏదన్నా తప్పు జరిగినా, వాళ్ళ వైపు జరిగినా నేనే క్షమాపణ చెప్పి వాళ్ళ బిజినెస్ నిలబెడతాను. అంటే నేను తగ్గించుకొని ఉంటాను. నా వల్ల ఏ ఒక్క వ్యక్తికి హాని జరగకూడదు. ఇది నాలుగో సిద్ధాంతం. రెడీనా? మరి మీ వల్ల ఏ ఒక్క వ్యక్తి బిజినెస్ వదిలిపెట్టకూడదు. మీ ఈగో వల్లనో, మీ మాట తీరు వల్లనో, మీ ప్రవర్తన వల్ల ఏ వ్యక్తి వదిలిపెట్టకూడదు. రెడీనా? Yes, ma Guruji. గురుజీ. నెక్స్ట్ ఐదో సిద్ధాంతం, అప్లైన్ కి డౌన్ లైన్ కి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. వాళ్ళతో ఎప్పుడు కృతజ్ఞత కలిగి ప్రవర్తిస్తాను. ఐదోది. రెడీనా? Yes, ma Yes, Guruji. sir. Yes, ma Guruji. సో నా విజయానికి రహస్యం ఈ 5 సూత్రాలు, ఈ 5 సిద్ధాంతాలు. ఈ రోజు నేను సేఫ్ షాప్ లో డైమండ్ గా నిలబెట్టింది. ఫ్యూచర్ లో యూనివర్సిటీ గా అయిపోతాను. గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్తాను. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మారుస్తాను. ఈ 5 సిద్ధాంతాలు మీరు కూడా తీసుకొని ఫాలో చేస్తూ మీరు కూడా ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలి, డైమండ్స్ అవ్వాలి, సొంత ఇల్లు తీసుకోవాలి, సొంత కార్లు తీసుకోవాలి, లగ్జరీ లైఫ్ స్టైల్ తీసుకోవాలి. కొన్ని వందల మందికి, వేల మందికి మీరు ఇన్స్పిరేషన్ గా మారాలి. మీకు చదువు ఉన్నా లేకపోయినా, మీకు అనుభవం ఉన్నా లేకపోయినా ఈ 5 సిద్ధాంతాలు మనస్ఫూర్తిగా చేసి ఫాలో అయ్యి ఒక రోల్ మోడల్ గా మారాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ధన్యవాదాలు.
దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్తా, రెడీనా? ఎస్ ఆర్ నో? Yes. Yes, Guruji. Yes, Guruji. రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Guruji. 3 డిడిలు లెఫ్ట్, 3 డిడిలు రైట్ చేసుకొని స్లాబ్ టు అయ్యి విన్ అవుట్ రెడీనా? ఎస్ ఆర్ Yes, నో? Yes, Guruji. ఎస్ ఆర్ నో? Yes, 100% చేయండి టైగర్స్. సో మీరు ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ లో ఐలాండ్ లో మీరు విన్ అవుతున్నారు. పక్కాగా మీరు వస్తారు.